వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ఇప్పుడు మనతో ఉన్నారు మాజీ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకులు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. నమస్కారం అరుణ్ కుమార్ గారు. నమస్తే సార్, ఇప్పుడు మనం చూస్తే హిస్టారికల్ ఈవెంట్స్కి సంబంధించి ఎన్నో మీరు దగ్గరుండి చూశారు. కొన్నిట్లకి వ్యూహం కూడా మీరు వేసిన పరిస్థితి మనం కాంగ్రెస్ పార్టీలో చూసాం. అయితే రాజశేఖర్ రెడ్డి గారి పాదయాత్రకి సంబంధించి అధిష్టానం పెద్దగా అడ్డు పెట్టలేదు. లాస్ట్కి ఆయన పాదయాత్రలో మొత్తం ప్రముఖ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీకి అందరూ కూడా పాల్గొన్న పరిస్థితి. వైఎస్ జగన్ ఓదార్పు యాత్రకి సంబంధించి ఎందుకు ఒప్పుకోలేదు అధిష్టానం? అప్పటికే రాజశేఖర రెడ్డి మరణానంతరం రోషయ్య గారు సీఎంగా ఉండగా జగన్మోహన్ రెడ్డి గారి పేపరు కొంత క్రిటికల్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలనేటువంటి ఒక ఆలోచన, దానికి హైకమాండ్ నెగిటివ్గా ఉండటం. ఇప్పుడు కాదు, నెక్స్ట్ ఎలక్షన్ టైంకి జగన్మోహన్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ ఏదో మాట్లాడుకున్నారు. సాక్షి పేపరు, జగన్మోహన్ రెడ్డి గారి పేపరు బాగా క్రిటికల్ అయిపోయింది రోషయ్య గారికి. సో ఎక్కడికి వెళ్ళినా సరే ఈయన ఏదో ఒకటి గవర్నమెంట్ డైరెక్ట్గా ఎత్తకపోయినా ప్రస్తుత ప్రభుత్వ విధానాలని ఏదైనా అంటే మంచి రెస్పాన్స్ వస్తుంది జనం నుంచి. అంటే యాంటీ కాంగ్రెస్ స్టార్ట్ అయింది. సో ఇది క్లియర్గా వాళ్ళకి వెళ్ళి చెప్తారు కదా. హైకమాండ్ ఏమన్నారంటే, ఇంతకుముందు అనంతపూర్లో రైతులు చచ్చిపోతే రాజశేఖర రెడ్డి గారే ఒక అరేంజ్మెంట్ చేశారు. చనిపోయిన వారి కుటుంబాలందరినీ పిలిచి ఒక చోట పెట్టి వాళ్ళందరికీ సోనియా గాంధీ చేతే ఆర్థిక సహాయం అందించారు అనంతపూర్లో. 2003 అనుకుంటాను. అప్పుడు ఆయన సిఎల్పి లీడరు. ఆ ప్రకారంగా మీరు కూడా ఎక్కడ ఏ జిల్లాకా జిల్లావో లేకపోతే ఎక్కడో చోట ఉంది అంటే ఈ పబ్లిక్ మీటింగ్స్ ఒక కాంగ్రెస్ ఎంపీఏ కాంగ్రెస్ గవర్నమెంట్ని క్రిటిసైజ్ చేస్తూ వెళ్ళటం అనేది వాళ్ళ ఉద్దేశం, హైకమాండ్ ఉద్దేశం. దానికి జగన్మోహన్ రెడ్డి గారు నేను మాట ఇచ్చాను వెళ్తాను అంటే రెస్పాన్స్ కూడా చాలా ఎక్కువ ఉండేది. స్టార్టింగ్ వెస్ట్ గోదావరి నా కాన్స్టిట్యున్సీ ఫస్ట్ డేనే వచ్చారు జనం. ఊహించినట్టు నేనైతే ఊహించలేదు అలా ఉంటుందని. చాలా ఎక్కువ వచ్చారు. రాజశేఖర రెడ్డి అన్న పేరు చనిపోయిన తర్వాత ఉన్న రాజశేఖర రెడ్డి వేరు, బ్రతికున్నప్పుడు ఎలక్షన్లో రాజశేఖర రెడ్డి వేరు. చాలా కొన్ని వేల రెట్లు పెరిగాడు. అనేక పరిణామాల వల్ల అనేక కారణాలు ఉండొచ్చు దానికి. అది జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయింది. సో న్యాచురల్గా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆపడం, వెళ్ళొద్దు అని చెప్పడం కూడా న్యాచురల్గా చెప్పేదే. పార్టీకి వ్యతిరేకంగా పార్టీ మనిషి వెళ్తే ఉంటుందన్న ఉద్దేశంతో చెప్పారు. ఈయన కాదన్నారు. అక్కడి నుంచి రిఫ్ట్ స్టార్ట్ అయింది. అంటే వైఎస్ గారి ఆయన యాత్రకు కూడా, పాదయాత్రకు కూడా అధిష్టానం స్టార్టింగ్లో పర్మిషన్ ఏమి ఇవ్వలే కదా. వైఎస్ గారి యాత్ర వేరు. అది ఆయన పర్మిషన్ అడగక్క, పర్మిషన్ ఎవరో ఇవ్వక్కర్లేదు దానికి. వైఎస్ ఏమి కాంగ్రెస్ని విమర్శిస్తూ తిరగలే, కాంగ్రెస్ని సపోర్ట్ చేస్తూనే తిరిగాడు. కాంగ్రెస్లో ఒక గ్రూప్ ఆయన అపోజ్ చేశారు, వాళ్ళు ఎవరో పార్టిసిపేట్ చేయలే. యాంటీ రాజశేఖర రెడ్డి గ్రూప్ అందరూ అపోజ్ చేశారు, రాలేదు ఎవరు. ఎప్పుడు దీనికి హైకమాండ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయని ఎప్పుడు తెలిసిందంటే లాస్ట్ మీటింగ్కి, నెక్స్ట్ రాజమండ్రిలో పెట్టిన పబ్లిక్ మీటింగ్కి వైలార్ రవి ఇన్ఛార్జ్ ఆయన వచ్చాడు. సో ఆ ఇన్ఛార్జ్ వచ్చాడంటే సోనియా గాంధీ వచ్చినట్టే. పార్టీ ప్రెసిడెంట్ పర్మిషన్ లేకుండా రారు వాళ్ళు. సో దీనికి ఆవిడ బ్లెస్సింగ్స్ ఉన్నాయని చెప్పి కన్ఫర్మ్ అయింది. తర్వాత రాజశేఖర రెడ్డి యాంటీ పార్టీ యాక్టివిటీ, ఈ పార్టీ ఉన్నటువంటి అధికారంలో ఉన్న కాంగ్రెస్ వాళ్ళకు వ్యతిరేకంగా దాన్ని ఏమంటారు అసమ్మతి తెలియజేశాడు తప్ప ఆయన ఏనాడు కూడా పార్టీ వ్యతిరేకంగా పార్టీ ఫిలాసఫీ తప్పు, పార్టీ తప్పు అనే పద్ధతిలో ఆయన వెళ్ళా. ఆయన అందరితోటి అసమ్మతి. ప్రతిపక్షలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, మనం కాంగ్రెస్ అధికార పక్షంలో ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు ఆయన. అందుకే ఆయనకి వాయిస్ ఆఫ్ ద పబ్లిక్గా పేరు వచ్చింది. పబ్లిక్ సమస్య ఏదన్నా సరే అరే మన పార్టీ ఉంది అని చూసేవాడు కాదు. దానివల్ల చాలా నష్టాలు కూడా ఎదుర్కొన్నాడు. అనేక రకాలుగా అతను దెబ్బతిని అయినప్పటికీ అదే మెంటాలిటీతో కంటిన్యూ అయ్యాడు. అది కొన్నాళ్ళకి ప్లస్ అయింది. అంటే మీరు ఈ పరిణామాలన్నీ కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటిదాకా అన్నీ చూస్తున్నారు కదా. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి కూడా ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నారు. అంటే దానికి కారణం విభజన కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అయితే అప్పుడు ఓదార్పు యాత్రకి జగన్కి పర్మిషన్ ఇచ్చుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏపీలో ఇలా ఉండేది కాదు అని మీకు ఏదైనా అనిపిస్తుందా? అంటే విభజన జరగకుండా ఉండుంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఈ రకంగా ఉండేది కాదు. విభజన కూడా మా ఆంధ్ర ప్రాంతం వాళ్ళని ఒప్పించి చేసుంటే కూడా ఇలా ఉండేది కాదు. ఏదైనా జగన్మోహన్ రెడ్డికి పబ్లిక్ ఒక ఛాన్స్ ఇచ్చి తీరుతారు.
ఎందుకంటే రాజశేఖర రెడ్డి మీద ఉన్న లవ్ వాళ్ళు ఒకసారి ఎక్స్ప్రెస్ చేయాలి. అది 14లోనే ఇచ్చేసారు, ఆల్మోస్ట్ 1% తేడా రావడానికి మోడీ వేవ్ అది. 2019 చాలా క్లియర్గా ఇచ్చారుగా. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఆ రోజున పర్మిషన్ ఇచ్చుంటే ఏం జరుగును అన్నది ఇప్పుడు అనవసరం ఇంట్రాస్పెక్షన్. ఎందుకంటే అది అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది. 2009 అంటే అంతే కదా, 11 ఏళ్ళు అయింది. ప్లస్ ఈవేళ ఈ 11 ఏళ్లలో జరిగిన పరిస్థితులన్నీ చూసుకున్నట్టయితే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వకపోవడం అనేది చాలా చిన్నది. చాలా బ్లండర్స్ జరిగాయి తర్వాత. అది ఆ రోజున ఆ పొజిషన్లో ఎవరున్నా అదే చేస్తారు. ఓదార్పు యాత్రకి పర్మిషన్ ఈయన తెచ్చుకునే ఉద్దేశంలో కూడా లేడనే అనుకుంటున్నాను నేను. రెబెల్ అవుదామనే డిసైడ్ అయిపోయాడు. ఫస్ట్ వెస్ట్ గోదావరి ఖమ్మం జిల్లాల టూర్లోనే పబ్లిక్ మూడ్ అర్థమైపోయింది. కాంగ్రెస్ ఓటు అంతా కూడా రాజశేఖర రెడ్డికి షిఫ్ట్ అయిపోయింది. రాజశేఖర రెడ్డి కొడుకుగా నాకున్నటువంటి ఇమేజ్ కాంగ్రెస్లో ఎవరికి లేదు అన్నది అతను రిలీజ్ అయ్యాడు. అయిన తర్వాత ఇంకా అతను వేసిన ప్రతి స్టెప్ కూడా హైకమాండ్కి విరుద్ధంగానే వేసాడు. దానికి తగ్గట్టుగానే బయటకు వచ్చాడు. అంటే ఆ ఒక్క కారణం, ఆ మొదటి మీటింగ్ తోటి ఆయన ఆలోచన మొత్తం మారిపోయింది. మీటింగ్ కాదు, ఒక 3 days తిరిగాడు కదా. ఆ 3 daysలో చాలా పల్స్ అర్థమైపోయింది. 82లో ఎన్టీ రామారావుకి ఎలా ఉందో అలా వచ్చారు జనం. 82లో ఎన్టీ రామారావు అంటే వేరు, అతను సినిమా యాక్టర్లు అప్పుడు టీవీలు అవి లేవు, బయట దగ్గరగా చూడాలనే పెద్ద కిక్కిరిసిపోయేవారు. ఇది జగన్మోహన్ రెడ్డి ఎక్సెప్ట్ రాజశేఖర రెడ్డి, చచ్చిపోయిన రాజశేఖర రెడ్డి కొడుకు వస్తున్నాడు అంటే చాలా జనం వచ్చారు. నేను అక్కడ లోకల్ ఎంపీ, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో డెఫినెట్గా అతను రియలైజ్ అయి ఉంటాడు, కాంగ్రెస్కి ఏం లేదు, ఇదంతా ఉన్నదంతా మనకే. సో మనం కాంగ్రెస్ నుంచి బయటకు వస్తేనే మంచిది తప్ప కాంగ్రెస్తో ఉంటే పెద్ద ఫ్యూచర్ ఉండకపోవచ్చు అని అనుకున్నాడు. అతను అంచనాలకు తగ్గట్టుగానే తర్వాత విభజన సమయంలో జరిగింది ఇవన్నీ కూడా కాంగ్రెస్కి మైనస్ అయ్యాయి. ఆ సమయంలో ఎందుకంటే మీరు వైఎస్కి బాగా దగ్గరని అందరికీ తెలుసు, మీరు రెగ్యులర్ వివిధ ఇన్సిడెంట్స్లో కూడా మీరు చాలా సలహాలు సూచనలు ఇచ్చినట్టు మీరు ఒప్పుకోకపోయినా కూడా అందరికీ తెలిసిన విషయమే. అయితే జగన్మోహన్ రెడ్డికి మీరు ఒక సరి అయిన డైరెక్షన్లో, అంటే మీరు ఆ రోజుల్లో ఏమనుకున్నారు అటువంటిది చెప్పడానికి ఏదైనా అటెంప్ట్ చేశారా మీరు కానీ? నాకు జగన్మోహన్ రెడ్డి అంత సన్నిహితుడు కాదు, రాజశేఖర రెడ్డి కొడుకుగా తెలిసింతే తప్ప మేము ఎప్పుడు కూర్చుని రాజకీయాలు డిస్కస్ చేయటం అలాంటివి ఎప్పుడు జరగలేదు. అందుకని నాకంత జగన్మోహన్ రెడ్డికి వెళ్ళి సలహాలు ఇచ్చేంత, ఆ ఎంపీగా ఉన్న 3-4 నెలల్లో పార్లమెంట్లో కలుస్తుండేవాళ్ళం. అంతకుముందు మొత్తం మాకు పరిచయం ఉన్న 30-40 ఏళ్లలో మహా కలిసి ఉంటే 5-6 సార్లు కలిసి ఉంటాం. ఇంతకు మించి పెద్ద జగన్మోహన్ రెడ్డి తోటి అంత లేదు. నేను ఇంకా రామచంద్రరావు అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబరు, వాళ్ళు ఏం పడ్డారో నాకు తెలియదు. వాళ్ళంతా ఒకే ఇంట్లో ఉండేవారు, కలిసి ఉండేవారు. బ్రదర్స్ కూడా విడిపోయే రోజుల్లో రాజశేఖర రెడ్డి, రామచంద్రరావు ఫ్యామిలీస్ తోటి ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు. అంత క్లోజు. ఇక పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే ఇంక వేరే ఇల్లు తీసుకోవాలి, లాభం లేదు అని చెప్పి వేరే అయ్యారు. కానీ వాళ్ళిద్దరిది వేరు. మేము పొలిటికల్తో కలిసిన వాళ్ళమే తప్ప పర్సనల్గా మాకు పెద్ద ఇదే లేదు. తర్వాత దగ్గర అయ్యాం. వాళ్ళిద్దరికి ఎక్కడ వచ్చింది తేడా? అంటే కేవీపీ గారు కూడా మీకు బాగా దగ్గర కదా, తేడా అనే ఉంది. ఆయన జగన్మోహన్ రెడ్డి అంటే సాఫ్ట్ కార్నర్ బాగానే మాట్లాడతాడు. నేను జగన్మోహన్ రెడ్డిని అయితే కలవలేదు. జగన్మోహన్ రెడ్డిని ఈ పార్టీలోంచి ఆయన విడిపోయి పార్టీ పెట్టుకున్న తర్వాత కలిసింది ఒకే ఒకసారి 2016లో మా అమ్మగారు పోయినప్పుడు ఇంటికి వచ్చాడు అంతే. అదే కలవటం. తర్వాత ఒక రోజు ఎయిర్పోర్ట్లో హలో అంతే, మళ్ళీ కలవలేదు నేను. అంటే కేవీపీ గారి గురించి, ఎందుకంటే మీరు కూడా కేవీపీ గారికి వాళ్ళకే నేను ఎప్పుడు అంత ఇంక్విజిటివ్గా ఉండను నేను. అంటే వాళ్ళది ఆల్మోస్ట్ దే ఆర్ మోర్ దాన్ బ్రదర్స్, రాజశేఖర రెడ్డి అండ్ రామచంద్రరావు. మీకు ఏమొచ్చింది గొడవ అని చెప్పి నేను ఎప్పుడు అడగలేదు. గొడవ కూడా ఏమీ రావడానికి రామచంద్రరావు కాంగ్రెస్ వదిలిపెట్టి వెళ్ళడానికి సిద్ధంగా లేడు. చాలా సింపుల్. అందుకని ఆటోమేటిక్గా ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు, ఇక ఆయన కాంగ్రెస్లోంచి బయటకు వచ్చాడు కాబట్టి దూరంగానే ఉంటారు, న్యాచురల్. అంతే తప్ప వాళ్ళకి ఫ్యామిలీలో ఏం గొడవలు ఉన్నాయి ఇవి నేను ఎప్పుడూ అడగలేదు. గొడవలు ఉన్నట్టుగా కూడా నాకు ఎప్పుడు ఆయన నాతో చెప్పినటువంటి ఇదేవి నాకు ఎప్పుడు గుర్తులేదు. చెప్పి ఉండరు కూడా, ఒకవేళ ఉన్నా చెప్పరు. ఎందుకంటే ఆ టాపిక్స్ రావు మాకు. ఓకే, ఉండవల్లి గారు, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వాలని కొంత సంతకాల సేకరణ కూడా జరిగిందని చెప్తూ ఉంటారు. అదే టైంలో సీఎం పోస్టు గురించి నువ్వు పెద్దగా పట్టుపట్టకు, కేంద్ర మంత్రి ఇస్తాము,
అనేది కొన్ని సంకేతాలు అధిష్టానం పంపింది అనేది అప్పట్లో వార్తలు వచ్చాయి. దీని గురించి మీకు ఏదైనా ఐడియా ఉందా? అంటే ఇవన్నీ నేను వార్తలుగా వింటమే తప్ప సంతకాలు నేను రాజశేఖర రెడ్డి గారి హెలికాప్టర్ కనిపించట్లేదు అన్న టైం నుంచి రాజశేఖర రెడ్డి గారి బాడీ వచ్చే వరకు అక్కడే ఉన్నాను. జనం రావటం వెళ్ళటం అంతా నేను నన్ను ఎవరో వచ్చి సంతకం అడగల. మరి మొట్టమొదటి నా చేత పెట్టించాలి, ఆల్ఫాబెటికల్గా చూసుకున్నాను అనుకోవాలి. ఫస్ట్ నన్ను ఎవరు వచ్చి సంతకం అడగలేదు. ఎవరు పెట్టించుకున్నారో తెలియదు. పెట్టించారని మాత్రం మొన్నటి పేపర్లోనే వచ్చింది. అక్కడ కూడా అనుకున్నారు సంతకాలు పెడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వాలని. తర్వాత ఆయన తర్వాత వచ్చి సోనియా గాంధీ గారిని కలిసి వచ్చిన తర్వాత మాత్రం చాలా హై స్పిరిట్స్లో ఉన్నాడు. మేము కలిసినప్పుడు చాలా బాగా మాట్లాడాడు. ఓహో, అయితే మేడం దగ్గరికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత మనిషి సెట్ అయ్యాడు అనమాట. ఏదో ప్రామిస్, ఆ ప్రామిస్ బహుశా కేంద్ర మంత్రి అని ఆయన ఉండొచ్చు. నాతో అయితే ఎవరు చెప్పలేదు డైరెక్ట్గా, అంతా టా భాష. వెళ్ళాడు టా, వచ్చాడు టా అన్నట్టు. అతను మాత్రం మంచి స్పిరిట్స్లో ఉన్నాడు అన్నది నేనే. నాతోటే చాలాసేపు మాట్లాడాడు, హ్యాపీగా ఉన్నాడు. తర్వాత ఈ ఓదార్పు యాత్రది దీని మీద పర్మిషన్ అదంతా కూడా ఫస్ట్ డే తర్వాతే, ఫస్ట్ వెస్ట్ గోదావరి చూసిన తర్వాతే ఈ గొడవ అంతా స్టార్ట్ అయింది. ఆ వెస్ట్ గోదావరి దానికి పర్మిషన్ ఊరికే చనిపోయిన వాళ్ళ కుటుంబ పరామర్శ అన్నట్టుగా వెళ్ళాడు. కానీ ఆ జనం మాత్రం చూసిన తర్వాత ఎవరికైనా అదే మూడ్ ఉంటుంది. అందులో కుర్రాడు చాలా బాగా జనం వచ్చారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇతను కూడా బాగా మాట్లాడతాడు, మంచి మాట్లాడగలిగినటువంటి స్కిల్స్ ఉన్నాయి. పబ్లిక్ మీటింగ్లో బాగా మాట్లాడాడు. సో న్యాచురల్గా పాలిటిక్స్లో ఏముందండి, ఎవరు పాలిటిక్స్ అంటే ఎవరిది వాడు చూసుకోవటమే. నేను చెప్తూ ఉంటాను, ఒక కెమిస్ట్ అవ్వాలంటే కెమిస్ట్రీ, ఒక డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ తెలియాలి, ఒక ఇంజనీర్ అవ్వాలంటే ఇంజనీరింగ్ తెలియాలి, ఒక పొలిటీషియన్ అవ్వాలంటే ఏం చేయాలి, వాడికి ఏం కావాలో అది తెలియాలి. వాడే పొలిటీషియన్. టు స్టడీ హిజ్ ఓన్ ఇంట్రెస్ట్, నాట్ పబ్లిక్ ఇంట్రెస్ట్. పబ్లిక్ ఇంట్రెస్ట్ మేబీ అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉండొచ్చు. అతను ఓన్ ఇంట్రెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అవ్వచ్చుగా. సో అతని ఇంట్రెస్ట్ని బట్టి అతని యాంగిల్లో ఆలోచిస్తే అతను చేసింది కరెక్ట్. యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీగా ఈ పార్టీకి రాజశేఖర రెడ్డి అంత క్రైసిస్లో రాజశేఖర రెడ్డిని పార్టీ నుంచి పంపించేయాలని చెప్పి మొత్తం ఎంటైర్ క్యాబినెట్ తీర్మానం చేసి పంపించారు. పివి నరసింహారావు ఉండగా ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ తీర్మానం బహుశా అలాంటిది ఎవరికి జరుగుండదు. ఆయన ఎంపీ అప్పుడు కూడా ఆయన పార్టీ వదిలి బయటికి రావడానికి ఇష్టపడాలి. పివి నరసింహారావుకి ఆయనకి పెద్ద బాగుండేది కాదు. శత్రుత్వం లేకపోయినా సమూహం వాళ్ళ కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వలేదు, బాగుండేది కాదు. అయినా అతను పార్టీలోనే కొనసాగాడు తప్ప పార్టీ వదిలిపెట్టి బయటికి పోదాం అనేటువంటి ఆలోచన రాలే. మేబీ ఆయన సెల్ఫ్ ఇంట్రెస్ట్లో పార్టీ ఉంటేనే నాకు సేఫ్ అనుకుని ఉంటాడు. ఈ దాంట్లో ఇంక పార్టీ అయిపోవచ్చింది, మనం బయటకు వచ్చేయడం కరెక్ట్, రాజశేఖర రెడ్డికి ఎంత ఇమేజ్ ఉన్నప్పుడు ఈయన అనుకున్నాడు. సో ఇందులో ఏది రైటు ఏది తప్పు అని జడ్జ్ చేయలేం. కానీ ఇప్పుడు చూస్తే ఒకసారి వెనక్కి తిరిగి డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి వేసిన స్టెప్ వల్ల ఇవాళ సీఎం అయ్యాడు. ఓకే, మీరు పివి గారు అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధాలకు సంబంధించి ఒకసారి గుర్తు చేశారు కాబట్టి అప్పట్లో చెప్పుల దాడి ఏదో సభలో చెప్పులు వేశారంటారు, అది ఏంటది? అది అక్కడ లోకల్ కడప పాలిటిక్స్. అది పివి మీద వేసిన చెప్పులు కాదు. మైసూరారెడ్డి గారి గ్రూపు, వీళ్ళ గ్రూప్, కోట్ల సీఎం వీళ్ళకి కోట్ల మీద వేసింది కూడా కాదు. వీళ్ళకి గ్రూపులు ఉన్నాయి. ఆ గ్రూపుల్లో నేను అనుకోవటం అది రాజశేఖర రెడ్డి గారికి తెలిసి జరిగిందని నేను అనుకోను. డెఫినెట్గా అల్లరి జరుగుతుందేమో అని అనుమానం ఆయనకు ఉంటుంది, కానీ తెలిసి జరిగింది అని అనుకోను. అదొక ఇన్సిడెంట్. కోట్ల రాజీనామా దాకా ఏదో వెళ్ళినట్టుంది, అదేంటి ఏదో ఒక్కసారి గుర్తు చేసి. కోట్ల రాజీనామా, కోట్ల డిసిప్లిన్ కమిటీ చైర్మన్ ఇండియా మొత్తానికి. కాంగ్రెస్ పార్టీ డిసిప్లిన్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీకి చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి. పివి నరసింహారావు గారికి దగ్గరగా కంప్లైంట్ పెట్టారు రాజశేఖర రెడ్డి మీద. రాజశేఖర రెడ్డికి పివి నరసింహారావు అది విజయభాస్కర్ రెడ్డికి పంపాడు. డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాల్సింది నువ్వు కదా అని. అంటే పివి నరసింహారావు కర్ణీకం చేశాడు, అతను తలుచుకుంటే అయిపోయిన యాక్షను, దాన్ని చూడు ఎలా తిప్పాడో ఇటు మన మీద. కానీ కొంత విజయభాస్కర్ రెడ్డి గారి సన్నిహితులు వాళ్ళు చాలా ఫైర్ అయ్యారు, చూసావా పివి అంత తెలివిగా ఎలా చేశాడో అని. కానీ అంతకన్నా ఏం చేస్తాడు, డిసిప్లిన్ కమిటీ చైర్మనే చేయాలి. పివి టైంలో ఒకటి ఆయన చేసిన పని ఏంటంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా చాలా స్ట్రెంగ్థన్ చేశాడు. కోర్టు అంటే కోర్టే, పివి అవని అవడమని కోర్టుకి లోపడి ఉండాలి. ఎలక్షన్ కమిషన్ శాసనం, అంతకుముందు ఎలక్షన్ కమిషన్ పేర్లు కూడా తెలియదు మనకి, ఆయనే పెట్టింది. ఆయన ప్రధానమంత్రిగా
దేని మీదకి నేను మీకన్నా గొప్పవాడిని అనేటువంటి ఒక ఇది ఇవ్వలే, నేను చెప్పినట్టు నడవాలని. సో ఇన్స్టిట్యూషన్స్ బలపడ్డాయి. అలాగే డిసిప్లిన్ కమిటీ చైర్మన్ నువ్వేం చేస్తావు చెయ్యి, పార్టీని సస్పెండ్ అంటే అప్పట్లో లేటెస్ట్గా ఒక ఎవరితో పివి గారి సెక్రటరీ కూడా ఏదో ఒక బుక్ రాశాడు. బుక్ రాస్తున్నప్పుడు అందులో రాసిన అంశం ఏంటంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేస్తా అన్నాడు రాజశేఖర రెడ్డి మీద యాక్షన్ తీసుకోకపోతే అనేది. అయి ఉండొచ్చు, అంటే వాళ్ళు బాగా దగ్గరగా ఉన్నారు కాబట్టి. నేనేం పివి గారికి అంత దగ్గరగా ఉన్నవాడిని కాదు. 96 ఎలక్షన్ అయిపోయి ఆయన ప్రధానమంత్రి దిగిపోయాక ఆయన చచ్చిపోయే వరకు బాగా దగ్గరగా ఉన్నాను. ఆయన ప్రధానమంత్రిగా ఉండగా 1-2 సార్లు కలిసి ఉంటాను, అది కూడా గుంపుల్లో కలవటం అంతే తప్ప పర్సనల్గా కలిసింది ఒకేసారి. అది చాలా బాగా రిసీవ్ చేసుకున్నాడు, చాలా బాగా మాట్లాడు. జనరల్గా ఆయన చాలా మర్యాదస్తుడు మనిషి, పండితుడు. అంటే ఈ అంశానికి సంబంధించి రాజీనామాకు సంబంధించి మన కోట్ల విజయభాస్కర్ రెడ్డి పివి నరసింహారావుకి ఆ విషయం చెప్తే ఆయన దాని మీద రెస్పాండ్ అవ్వకుండా ఢిల్లీ వెళ్ళిపోయాడంట. వల్లీశ్వర్ని ఇక్కడ ఉంచి పత్రికల్లో రాయించాడంట, కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజీనామా చేస్తా అన్నాడు, దానికి ఆమోదించారు ఈయన. దాంతో కోట్ల విజయభాస్కర్ రెడ్డి సైలెంట్ అయిపోయాడు. ఈ ఇన్సిడెంట్ నాకు తెలియదు కానీ విజయభాస్కర్ రెడ్డి గారు, జనార్దన్ రెడ్డి గారు, చెన్నారెడ్డి గారు ఎవరితోటి రాజశేఖర రెడ్డి అంటే ఇదే ఏదైనా వస్తే పబ్లిక్ డైరెక్ట్గా లేఖ రాయటం, లేఖ ప్రెస్ రిలీజ్ చేయటం, ఏదున్నా కూడా కాంగ్రెస్లో కాంగ్రెస్ ఉండేవాడు. కానీ వాళ్ళంతా ఇదేంటిది మన పార్టీ వాడు ఎలా చేస్తున్నాడు అని అపోజిషన్ చేయవలసిన పాత్ర అంతా ఈయన పోషించేవాడు. రెబెల్. దానివల్ల చాలా నష్టపోయాడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు, చాలా రకరకాలుగా దెబ్బలు తిన్నా అతను అది ఎంజాయ్ చేసేవాడు. తర్వాత అది తెలుసు కాబట్టి అతను సీఎం అయిన తర్వాత అసలు రెబెల్ లేకుండా చేసుకోగలిగాడు. రెబెల్ అనేవాడు ఎలా వస్తాడో తెలుసు కాబట్టి తను ఎలాగా ఏ ఫేస్ చేసి రెబెల్ అయ్యాడో ఇంకెవరో అది ఫేస్ చేయకుండా తెలుసుకుని ఇమీడియట్గా వాడికి కావాల్సింది చేయటం, వాళ్ళని కంట కనిపెడుతూ ఉంచి. అందుకే అతను 5 ఏళ్ళలో ఉన్నారు వ్యతిరేకులు, కానీ ఎవడో కూడా అంత ఫోర్స్ఫుల్గా రాలేకపోయాడు రాజశేఖర రెడ్డి వెళ్ళినంత ఫోర్స్ఫుల్గా. సీక్రెట్ అది తనకు తెలుసు కాబట్టి. సో పివి గారి టైంలో విజయభాస్కర్ రెడ్డి తోటి రాజశేఖర రెడ్డి గారికి పడదు, పివి గారికి అసలు పడదనేది పెద్ద టాక్ ఉండేది. పివి గారికి రాజశేఖర రెడ్డి గారికి పడదని అదని. కానీ నేను అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోనే దిగేవాడిని ఢిల్లీలో. నాకెప్పుడు ఆయన అంత పివి మీద అంత నెగిటివ్గా మాట్లాడింది నేను ఎప్పుడు చూడాలి. మీరు పివి కూడా దగ్గర పివి గారిని కలుస్తారు అప్పుడుకి లేదు. పివి గారు ప్రధానమంత్రిగా ఉండగా చెప్పాను కానీ 2 సార్లు కలిసాను. ప్రధానమంత్రి 96లో దిగిపోయిన తర్వాత ఆయన ప్రతి ఢిల్లీ ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీగా అడిగేవాడిని, అపాయింట్మెంట్ ఇచ్చేవాడు. ఆయన చాలా టైం స్పెండ్ చేసేవాడు, చాలా విషయాలు మాట్లాడేవాడు. అది జనరల్గా అప్పుడు నాకు అసలు పివి నరసింహారావు క్యారెక్టర్ ఏంటన్నది అర్థమైంది ఆయన ప్రధానమంత్రి దిగిపోయాక. అంతకుముందు ఏదైనా టా భాషే, దిగిపోయాక మాత్రం ఆయనతో కొంచెం సన్నిహితం ఏర్పడిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఈజ్ అబౌవ్ ఆల్ దిస్. ఆయన ఏదో వీడు నా శత్రువు, వీడు నా ఇది అన్న పద్ధతి ఉండదు. ఆయన ఒక రకంగా దాన్ని ఏమంటారు, స్థితప్రజ్ఞుడు. అంటే వైఎస్ని ఎలా చూసేవారండి పివి నరసింహారావు? అంటే ఏమైనా కొన్ని ఇన్సిడెంట్స్ ఏమైనా ఒకసారి గుర్తు చేసుకోగలరు? లేదు, నేను ఒకసారి పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉండగా ఆయన ఇంటికి వెళ్ళి ఆయన ఓ మీటింగ్లో మీట్ అయ్యి అడిగాడు. ఆయన ఏం బాగున్నావా అది అని అడిగితే మిమ్మల్ని కలవాలనుకుంటుంది సార్, ఎప్పుడు రమ్మంటారు అన్నాను. కారు ఎక్కన్నాడు ఏఐసిసి ఆఫీస్లో. ఆయన కారు ఎక్కి తిన్నగా ఇంటికి తీసుకుపోయాడు. అదే ఇన్సిడెంట్. దారిలోనే మాట్లాడుతూ ఇంటి దగ్గర తీసుకెళ్ళాడు. అది ఇది మాట్లాడిన తర్వాత ఇంటికి వచ్చేసాను రాజశేఖర రెడ్డి గారి ఇంటికి. ఎంత ఆలస్యమైంది ఏంటంటే అలా పివి గారు కారు ఎక్కించి తీసుకుపోయాడు అన్న. అంటే ఆయన ఎంత క్యూరియస్గా ఏం మాట్లాడాడు, ఎలా చేశాడు అన్నీ అడిగి తెలుసుకుని, ఆయనకి పివి అంటే వ్యతిరేకత ఉంటే నాతోటి అంత నేను వెళ్ళొచ్చానందుకు అతను అంత ఆనందం వ్యక్తం చేయడు, చాలా ఆనందం వ్యక్తం చేశాడు. నీకు ఎప్పుడు అదే చెప్తుంటాను, కలుస్తూ ఉండవా వచ్చని, ఎవరిని కలవా అని చెప్పి తిట్టాడు. కలుస్తూ ఉండవంటే ఏదో అడిగానండి కలవాలని ఆయన పిలిచాడు. మామూలుగా అపాయింట్మెంట్, ప్రధానమంత్రి అపాయింట్మెంట్ నాకు ఎందుకు దొరుకుతుంది అంటే అనేది లేదు, నిన్ను ఏఐసిసి సెక్రటరీ చేస్తాడు, నువ్వు టచ్లో ఉండు ఇది అన్నాడు. కానీ తర్వాత ఆయన ప్రధానమంత్రి దిగిపోయాడు, అది అయిందనుకోండి. సో పెద్ద వీళ్ళిద్దరి మధ్య వ్యతిరేకం, అంత శత్రుత్వం కానీ వైరుధ్యం కానీ లేదు. ఎందుకో రాజశేఖర రెడ్డి అనేవాడు రెబెల్ అనేటువంటి ఫీలింగ్ ఆయనకు ఉండొచ్చు. ఈయనకేమో పివి నరసింహారావు అన్న మనిషి బాగా ముసలాడు అన్న విషయం, మనం అంతా కుర్రాళ్ళం, ఏజ్ గ్యాప్, జనరేషన్ గ్యాప్ అని ఈయనకుండా ఉండొచ్చు. ఇప్పుడు వైఎస్ ఉంటే తెలంగాణ వచ్చేదంటారా?
మీకు ఏమనిపిస్తుంది తెలంగాణ విషయంలో ఆయన ఎట్లా ఉండేవాడు? వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ ఇష్యూలో ఏంటంటే మెయిన్ ఆయన నాతో చెప్పింది, వాటర్ గొడవ కనుక సెటిల్ అయిపోతే తెలంగాణ ఇష్యూ అంటూ ఉండదు. వాటర్ గొడవ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సెటిల్ అవుతుంది తప్ప రాష్ట్రాలు విడిపోతే అది ఇంకా ఎక్కువైపోతుంది. తర్వాత హైదరాబాద్ అంటే మనకు అమెరికా. మీ కోస్తా వాళ్ళకి ఏముంది, మీకు కడుపు నిండిన బేరం. మా రాయలసీమ వాళ్ళకి అక్కడ ఏమి ఉండదు. మాకు అమెరికా ఏంటంటే ఏ ఉద్యోగం కావాలన్నా ఇంకోటి కావాలన్నా హైదరాబాద్ సిటీయే. ఎందుకని హైదరాబాద్ సిటీ అనే దానికి ఉన్నంతకాలమే రాయలసీమ వాళ్ళకి ఉపాధికి దానికి ఇక్కడ ఏదైనా ఉంటుంది. సో స్టేట్ అంటే ఒకటి, ఆయన స్టేట్ విడిపోవాలి అనేటువంటి కోరిక ఏదైతే ఉందో ఆ కోరికని అడ్రస్ చేయాలి. కోరిక తప్పనేవాడు కాదు, కానీ ఆ కోరికని అడ్రస్ చేయడం పెద్ద కష్టం కాదు. ఆ అడ్రస్ చేస్తే అన్నీ సెటిల్ అయిపోతాయి. 2009లో వచ్చిన సీట్లు చూశాక ఆయనకి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. మొత్తం స్టేట్ అంతటి మీద చాలా వీక్ అయిపోయాడు, కానీ ఇదేంటి 151 సీట్లు రావడం, 152 వచ్చాయి. చాలా ఇది అయిపోయాడు. మనం ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఎంత వీక్ అయ్యే పెర్ఫార్మెన్స్ ఏంటి. కానీ తెలంగాణలో మాత్రం టీఆర్ఎస్, టీడీపీ, లెఫ్టిస్టులు అందరూ కలిసి పోటీ చేసిన కాంగ్రెస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి. టీఆర్ఎస్కి అయితే 10 ఎన్నో వచ్చాయి. సో ఆయన చూసేవారు, నేను చెప్పేవాడిని అడ్రస్ చేసి సరిపోతుంది, తెలంగాణ ఇష్యూ పెద్ద ఇదేం కాదు, వాళ్ళకి ఏం కావాలో తెలుసుకుని అది అడ్రస్ చేయాలి. ఆయన ఏంటంటే డైరెక్ట్ పబ్లిక్తో కాంటాక్ట్ పెట్టుకోవాలండి. పబ్లిక్తో డైరెక్ట్ కాంటాక్ట్ పెట్టుకుంటే మాత్రం తెలంగాణ పీపుల్ ఆర్ నాట్ ఎవర్షన్ అది లేదు. వీళ్ళు చెప్తున్నట్టుగా ఆంధ్ర వాళ్ళు దోచేశారు ఇది అది అనేది ఏమీ లేదు. డెఫినెట్గా మనం సాటిస్ఫై చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఉండేవాడు. అంటే 2009 సెకండ్ ఫేజ్ ఎలక్షన్స్లో, అంటే ఫస్ట్ ఫేజ్ తెలంగాణ జరిగింది, సెకండ్ ఫేజ్ ఏపీ జరిగింది. సెకండ్ ఫేజ్లో ఆయన హైదరాబాద్కి తెలంగాణ వస్తే హైదరాబాద్కి వీసా తీసుకుని వెళ్ళాలి అనేది కూడా ఆయన చెప్పినట్టున్నారు కదా. అది బాగా తిప్పారు దాన్ని. ఏం జరిగింది అప్పుడు? అది నంద్యాలలో ప్రకటించాడు. నేను ఉన్నాను సెకండ్ ఫేజ్లో. అప్పుడు తెలంగాణ అయిపోయింది. రాహుల్ గాంధీ మీటింగు. అవును, ఆ మీటింగ్లోనే ప్రకటించాడు ఆయన. రాహుల్ గాంధీయా సోనియా గాంధీ? రాహుల్ గాంధీ. ఆయన అన్న మాట ఏంటంటే, దాన్ని ఎంత గొప్పగా ట్విస్ట్ ఇవ్వగలిగారంటే, ఆయన అన్న మాట ఏంటంటే, మహాకూటమి అధికారంలోకి వస్తే మహాకూటమి అన్నారా, హైదరాబాద్ వెళ్ళడానికి వీసా కావాలి. అది ఆయన అన్నది. తెలంగాణ రాష్ట్రం విభజిస్తే హైదరాబాద్ వెళ్ళడానికి వీసా కావాలి కాదు. మహాకూటమి కానీ అధికారంలోకి వచ్చిందా అంటే, వీళ్ళు టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టులు వీళ్ళు కానీ అధికారంలోకి వచ్చారా, మేము ఇక్కడికి హైదరాబాద్కి వీసా తీసుకుని వెళ్ళాలి అన్నది ఆయన మాట. దానికి తెలంగాణ విడిపోతే హైదరాబాద్కి వీసా అంటున్నాడంటే చూడండి, సరిగ్గా తెలంగాణ ఎలక్షన్ అయిపోగానే ప్రకటించాడు అని ఒక పెద్ద ఇది పెట్టారు. అది ఏపీలో మీకు పాజిటివ్ అవడానికి ఏదో చేశారు అని. దాన్ని బట్టి ఏముండదండి, పాజిటివ్ ఎక్కడైంది. ఇప్పుడు ఏపీలో ఆయన అనుకున్న సీట్లు, ఇప్పుడు నా సీటు ఉంది, రాజమండ్రి సీటు. నా సీట్లో ఆయన కృష్ణరాజు గారి పార్టీ, పిఆర్పి పార్టీ, ఆయన అక్కడ పెద్ద క్యాంపెయిన్ రాలేదు, బయటికి రాలేదు, ఒక్క అసెంబ్లీ సీట్ కూడా గెలవలేదు పిఆర్పి. నా కాన్స్టిట్యున్సీలో 2,70,000 ఓట్లు వచ్చాయి. చిరంజీవి వల్ల దెబ్బ తగిలింది కాంగ్రెస్కే. రాయలసీమలో అడ్వాంటేజ్ అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే బలిజ ఓటు, అదర్వైజ్ యాంటీ కాంగ్రెస్. అక్కడ మాత్రం అలా లేదు. మా జిల్లాలో 2004లో రాజశేఖర రెడ్డి చేసిన వాళ్ళందరూ కూడా చిరంజీవికి వెళ్ళిపోవడం వల్లే అంత గట్టి దెబ్బతిన్నాం. 2009లో జయప్రకాష్ నారాయణ కావచ్చు, లోక్సత్తా కావచ్చు, లేకపోతే ప్రజారాజ్యం పార్టీ, ఈ రెండింటిని పెంచి పోషించింది రాజశేఖర రెడ్డి అనేది కొంతమంది అంటూ ఉంటారు. దానివల్ల యాంటీ ఇంకంబెన్సీ ఓటు చీలడం వల్ల మళ్ళీ రాజశేఖర రెడ్డి పవర్లో రావడానికి ఆయన వ్యూహం అని. అట్లా ఏదైనా అవకాశం ఉందా? జయప్రకాష్ నారాయణ ఎవరు చెప్పినా వింటాడు ఆయన. ఆయన ఎప్పటి నుంచి లోక్సత్తా అసలు ఆయన నిలబడతాడని మేమే అనుకోలేదు. ఫస్ట్ అవును, ఆయన పోటీ చేస్తాను నిలబెట్టాడు సార్ క్యాండిడేట్లు. నేను అనుకోవడం జయప్రకాష్ నారాయణని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరని అనుకున్నాను. డెఫినెట్గా జయప్రకాష్ నారాయణ ఈజ్ అ క్యారెక్టర్. అవును. తర్వాత చిరంజీవి అధికారంలోకి వస్తానని వచ్చినటువంటి మనిషి, తగ్గట్టుగానే అతనికి హయ్యెస్ట్ పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. మీరు అంతకుముందు 10 సంవత్సరాల్లో పెట్టిన ఏ పార్టీ చూసుకున్నా ఆ నోట్లు ఎవరికి రాలే. 16 దాకా. అంటే ఈయన ముఖ్యమంత్రి అవుదామని వచ్చాడు కాబట్టి ఈయనకి డిసప్పాయింట్ అయ్యాడు, కానీ పొలిటీషియన్గా వచ్చి ఉంటే ఆయన డిసప్పాయింట్మెంట్ కాదు, పెద్ద అసలు ఇది చేసుకోవాలి, పండగ చేసుకోవాలి. ఎంత టఫ్ ఫైట్లో కూడా అన్ని ఓట్లు, అన్ని సీట్లు తెచ్చుకున్నాడు. సో నేను రాజశేఖర రెడ్డి దానివల్ల మంచిది అవుతుంది మనకని అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ రాజశేఖర రెడ్డి నెవర్ థాట్ వీళ్ళని ఎలా పెట్టాలి, ఓట్లు చీలుతాయి. అందులో కాంగ్రెస్లో అలా కుదరదండి. అసలు కాంగ్రెస్లో అనేది
పూర్తిగా హైకమాండ్ చేతుల్లో ఉంటుంది. లేకపోతే మీకు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి వెళ్ళాలి 2009 పూర్తిగా అయిపోయింది. జైపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడారు, ఇన్ని ఓట్లు వస్తాయి టీఆర్ఎస్కి, మనతో కలిసి వస్తాను. ఆయన కూడా రెడీ అయ్యాడు. రాజశేఖర రెడ్డి దాన్ని ఒప్పించడానికి ఎంత ప్రయత్నం చేయాల్సి వచ్చిందంటే, వద్దు ఒంటరిగా వెళ్తాం ఎలక్షన్ అని. అందరూ గోలే, ఆంధ్ర వాళ్ళు గోలే, ఏంటండి ఇది కలిసి వస్తే ఆటోమేటిక్గా పవర్లోకి వచ్చేసినట్టే. ఇంకా మీరు గొడవ ఏంటంటే ససేమీర ఒప్పుకోలేదు ఆయన, సింగిల్గా వెళ్ళాలి కాంగ్రెస్ అని. దానికి ఆయన చెప్పిన థియరీ ఏంటంటే, ఒకసారి కొన్ని కాన్స్టిట్యున్సీల్లో కాంగ్రెస్ 2004లో కాంగ్రెస్ ఓటు అంతా టీఆర్ఎస్కి వెళ్ళిపోయింది. 2009లో కూడా హస్తం గుర్తు లేకుండా పోయిందనుకో ఆ కాన్స్టిట్యున్సీలో, ఇంకా మర్చిపోవాలి మనం అది. ఓకే, అందుకని మన గుర్తు ఓడిపోయినా సరే మన గుర్తు మన కాంగ్రెస్ అక్కడ ఉండాలి. ఇలా ఇది ఎలక్షన్లు, ఒక ఎలక్షన్ అంటే ఆ వేళ కన్వీనియన్స్ కోసం వెళ్ళాం, కానీ అన్ని ఎలక్షన్లు ఓడిపోతాం కాబట్టి ఎవరితో కలిసిపోతాం అంటే కుదరదు, మన పార్టీ వాళ్ళు ఏమైపోతారు అన్నది ఆయన థీరీ. అల్టిమేట్గా ఆయనకి సోనియా గాంధీ గారితో పర్సనల్గా ఉన్నటువంటి సంబంధాన్ని బట్టి ఈయన ఇంప్రెస్ చేయగలిగాడు ఆవిడ, చేసి అగైనెస్ట్ ది విషెస్ ఆఫ్ ఆల్ అదర్ లీడర్స్ ఆవిడ ఒప్పుకుంది. రాజశేఖర రెడ్డి అంటే చాలా అంత, ఇంకా ఏ సీఎంని కానీ ఆవిడకి తెలిసి ఇంకే లీడర్కి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల, చాలా ఇంపార్టెన్స్ ఇచ్చింది. అంటే ఆ పొత్తుకు సంబంధించి అంటే జైపాల్ రెడ్డి ప్రపోజలా లేకపోతే కేసీఆర్ జైపాల్ రెడ్డి ద్వారా నడిపించాడు? అంత లెవెల్ నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మేము కూడా అనుకున్నాం. మేము ఆంధ్ర వాళ్ళం, అరే కేసీఆర్తో కలిసి వెళ్తాం, కేసీఆర్ వస్తానని కేసీఆర్తో కలిసి వెళ్తే ఆటోమేటిక్గా రూలింగ్ వచ్చినట్టే కదా అని నేను అడిగాను ఆయన్ని. నాకు జైపాల్ రెడ్డి గారు చెప్పాడు, తప్పు చేస్తున్నాడు, చెప్పు నువ్వు రాజశేఖర రెడ్డికి అంటే. నేను అడిగాను, అడిగితే ఆయన చెప్పిన కారణం ఇదే, ఇంక పోతుంది, ఇంకా కాంగ్రెస్ అక్కడ ఉండదు, మర్చిపో కాంగ్రెస్ని. అందుకని మనం ఏదో అప్పుడు వెళ్ళాం, మరి అప్పుడు 2004లో ఎందుకు ఒప్పుకున్నారంటే, అప్పుడు మన చేతిలో ఉంది, వాళ్ళు చెప్పినట్టు మనం చేసాం. ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం, ఇంకా కాదుకూడదని వాళ్ళు వాళ్ళకి తప్పదంటే తప్పదు. కానీ జైపాల్ రెడ్డి గారు వాళ్ళు వెళ్ళి అక్కడ క్యాంపెయిన్ చేస్తున్నారు కదా, కలిసి వెళ్ళాలని, మేము వాళ్ళే సక్సెస్ అవుతారేమో. బట్ నేను ఎగెనిస్ట్ అవటానికి ఇది కారణం. నీ రాజమండ్రి సీట్ రేపు కలిసిపోయాం వాళ్ళతో అని చెప్పి ఎవరితోనో ఇంకా పార్టీకి కమ్యూనిస్టులకు ఎవరికో సీట్ ఇచ్చామనుకో, ఇంకా నీవేముంటుంది, నువ్వు కానీ నీ వెనకాల తిరిగే కాంగ్రెస్ వాళ్ళు కానీ మీ చాప్టర్ క్లోజు. పోనీ ఒక ఎలక్షన్ అయితే పర్వాలేదురా అనుకోవచ్చు, రెండో ఎలక్షన్ మళ్ళీ వాళ్ళకే ఇచ్చామనుకో అని ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఈ తెలంగాణ విషయంలో చంద్రబాబు వైఖరి మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే లాస్ట్కి అనుకూలంగా, తెలంగాణకు అనుకూలంగా ఉన్నా కూడా ఇక్కడ టీడీపీ తెలంగాణలో అసలు నామరూపాలు లేకుండా పోవడానికి కారణం అది జనరల్గా టీడీపీ ఇక్కడ కేసీఆర్ అనేదాన్ని, కేసీఆర్కి ఉన్న వెపనం యాంటీ ఆంధ్ర. ఆ యాంటీ ఆంధ్ర వెపన్లో అది కాంగ్రెస్ వాళ్ళకన్నా ప్రాంతీయ పార్టీ వాళ్ళకి గట్టిగా తగ్గుతుంది. చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ, అందులో చంద్రబాబు నాయుడు దగ్గరే కదా ఈయన ఉండి వచ్చాడు. అందుకని చంద్రబాబు నాయుడు మీద చూపించినంత వ్యతిరేకత ఈయన కాంగ్రెస్ మీద చూపించలేడు. అంతే తప్ప అందరి వైఖరి ఒకటే, కలిసి ఉంటే బాగుంటుందనే ఆంధ్ర వాళ్ళందరికీ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ వల్ల వాటర్ ఇష్యూ చాలామందికి తెలియదు. హైదరాబాద్ ఎంత ఇంపార్టెంటో వాటర్ ఇష్యూ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నాం ఇక్కడ సిటీలో ఏమైందంటే మామూలుగా మనుషుల మధ్య అంత వైరుధ్యాలు లేవు కాబట్టి గొడవలు ఏం లేవు. వాటర్ దగ్గరికి వచ్చేటప్పటికి డెఫినెట్గా ఎలా పంచుకోవాలి అన్నది అసలు మీకు మొట్టమొదట ఫజల్ అలీ కమిషన్ వాడు కూడా కలవాలి అన్నదానికి ప్రధానమైన కారణం చెప్పింది అదే. వాటర్ చేయలేము, ఎందుకంటే ఇటు తెలంగాణ వస్తుంది, ఇటు ఆంధ్ర వస్తుంది, మధ్యలో నది ఉంటుంది. అది గోదావరికి అదే ఇబ్బంది, కృష్ణకి అదే ఇబ్బంది. సో డెఫినెట్గా వాటర్ విషయంలో ఏదో ఒకటి రెండు స్టేట్స్ మధ్య మంచి వాతావరణం ఉంటే ఆ వాటర్ ఇష్యూ సెటిల్ అవుతుంది తప్ప దీనివల్ల నాకు పొలిటికల్ గెయిన్ వస్తుంది అనుకుంటే మాత్రం వాటర్ ఇష్యూ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే ఈ వాటర్ ఇష్యూకి సంబంధించి శాశ్వత పరిష్కారం రెండు తెలుగు రాష్ట్రాల్లో, తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఇవన్నీ అంటుంటాం కదా, కలిసికట్టుగా ఉండాలి ఇవన్నీ. అయితే ఇవన్నీ వైరుధ్యాలు పెంచేవిగా ఉన్నాయి కదా. ఉండవల్లి సలహా సూచనలు లేకపోతే ఉండవల్లి ఇచ్చే శాశ్వత పరిష్కారం ఏంటి మీ అభిప్రాయం? ఎందుకంటే వాటర్ మీద బాగా స్టడీ చేస్తుంటారు కదా మీరు. ఏం లేదు దీనికి ఏమంటే ఇచ్చి పుచ్చుకోవడం. ఇప్పుడు కృష్ణా జిల్లా కృష్ణా వాటర్ ఉంది, కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ఎవరికి? రాయలసీమ వర్సెస్ తెలంగాణ మెయిన్ డిస్ప్యూట్. ఈ కింద ఉన్నటువంటి నాగార్జున సాగర్ దాని కింద అదంతా కూడా పట్టిసీమ వాటర్ వల్ల ప్రస్తుతానికి సెట్ అయిపోయింది, వాళ్ళకి ఇబ్బంది లేదు. గోదావరిలో అబండెంట్ వాటర్ ఉంది. రాయలసీమ నిజంగా వెళ్ళి చూస్తే రాయలసీమకి వాటర్ ఇవ్వద్దని ఎవడో అనకూడదు. తెలంగాణ కన్నా చాలా వెనకబడింది అది. మనం కొంచెం ఈ సంకుచితమైనటువంటి దీంట్లోంచి బయటకు వచ్చి ఆలోచించగలిగితే సెటిల్ అవుతాయి. జనరల్గా పొలిటీషియన్స్కి అది సాధ్యం కాదు. ఎందుకంటే ఎలక్షన్ నెగ్గాలంటే
కులమో మతమో సంకుచితమైనటువంటి భావాలతోటి ఒక పెద్ద గ్రూపుని దగ్గర చేసుకోవడం అనే దాని ఆలోచనలోనే చేస్తుంటారు. ఇద్దరికి కనుక ఆంధ్ర వాళ్ళకి సీఎంకి తెలంగాణ సీఎంకి కూడా ఫ్యాక్ట్స్ మీద వెళ్ళిపోదాం మనం, రియాలిటీ మీద అనుకుంటే ఇది పెద్ద సమస్య కాదు. వాటర్ మీకు ఇస్తే నాకు కోపం, నాకు ఇస్తే మీకు కోపం, ఓసారి మీకు ఓసారి నాకు ఇవ్వచ్చు, ఎంత వాటర్ వస్తుంది అన్ని ఫిగర్స్ ఉంటాయి. అసలు ముందు మనకు సెటిల్ చేసుకోవాలని ఆలోచన ఉండాలిగా. ఇది ఈ గొడవ ఇలా ఉన్నంతకాలం నాకు సేఫ్ అనుకుంటే అది నేను ఆంధ్ర వాడిని తెలంగాణ వాడిని అది కంటిన్యూ చేస్తుంటాను. అదే జరుగుతుంది. నేను అనుకోవటం ఇది పెద్ద సమస్య కాదు. అంటే టెక్నికల్గా అంశాలు ఒకసారి మీరు ప్రస్తావిస్తే ఒకసారి ఏంటి టెక్నికల్ ఏముందండి, వాళ్ళు ఇప్పుడు ఇంజనీర్లు వాళ్ళు ఉంటారు, ఏం చెప్తే అది చేస్తారు. వాళ్ళు ఎంత వాటర్ వస్తుందో చెప్తారు, వీళ్ళు ఎంత వాటర్ తీసుకున్నారో చెప్తారు, వాళ్ళు ఎంత వాటర్ తీసుకుంటున్నారో చెప్తారు. అంత మటుకు చెప్పగలరు. కానీ ఎవరు తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎవరు నిజంగా నీడెడ్, ఇవి చెప్పడానికి ఇది మనుషుల మధ్య సంబంధాలు. బుర్రతో ఆలోచించడం మానేసి గుండెతో ఆలోచించారనుకోండి అన్ని సమస్యలు సెటిల్ అవుతాయి. మనం బుర్రతో ఆలోచిస్తే మాత్రం డెఫినెట్గా అవతల వాడిని ఇరుకుని పెడితేనే నాకు ఇక్కడ నా జనం నా వెనకాల ఉంటారు అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ ఉన్నంతకాలం ఇది ఇలా రగులుతూనే ఉంటుంది. అది పోవడం అంటే ఏదో స్ట్రిక్ట్గా, లేకపోతే ఇప్పుడు కేంద్రం తీసుకున్నాం అన్నారు, చూద్దాం వాళ్ళు ఏం చేస్తారో. వాళ్ళు స్ట్రిక్ట్గా ఏదో రూల్ పెట్టచ్చు. అంటే కేంద్ర వ్యూహం ఏంటంటే 2 రాష్ట్రాల నుంచి ఇప్పుడు కేంద్రం చేతుల్లోకి వెళ్ళింది కదా. వ్యూహం ఏముంటుంది, ఇంకా తీసుకెళ్ళి మనం వాళ్ళ చేతిలో పెట్టాం. మన పొరపాటు, వీళ్ళు చేసిన పొరపాటు కాదుగా, వీళ్ళకి లేకపోతే ఇక్కడ వీళ్ళ మీద పడి ఏడుస్తారు జనం, ఏం చేశాడండి అని. అందుకని వీటన్నిటికీ ఈ టెక్నికల్గా ఏం చేయాలి అన్నది చేయవలసింది అడ్మినిస్ట్రేషన్ అండి. అసలు ఏం చేస్తే బాగుంటుంది అన్నది డిసైడ్ చేయాల్సింది పొలిటికల్ లీడర్షిప్ ఏం చేయాలో చెప్తే అడ్మినిస్ట్రేషన్ ఎలా చేయాలో చేస్తారు. అంతే కదా. ఇప్పుడు అది రివర్స్ అవుతుంది. వాళ్ళు చెప్తున్నారు ఆఫీసర్లు ఇది ఎలా చేస్తారని, వీళ్ళేమో దాన్ని ఎలా చేస్తే టెక్నికల్ ఆలోచన వీళ్ళు చేస్తున్నారు. ఎప్పుడు కూడా హెల్మ్ ఆఫ్ ది అఫైర్స్లో ఉండవలసింది పొలిటీషియన్సే. ఎందుకంటే వీళ్ళు పబ్లిక్తో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి ఏది మంచిది ఏది చెడ్డ ఫీడ్బ్యాక్. నేను అనుకోవటం ఈ సమస్య ఉండటం వల్ల బెనిఫిట్ జరుగుతుంది అంటే ఈ సమస్య ఇప్పటికీ పరిష్కారం కాదు. ఈ సమస్య పరిష్కారం అయిపోతే ఇద్దరికి మంచిది అని ఇద్దరు అనుకుంటే గంటలో సమస్య పరిష్కారం. ఓకే, ఇక జగన్కి సంబంధించి ఒకసారి మళ్ళీ మాట్లాడుకుంటే మనం మామూలుగా సీఎం కుటుంబ సభ్యులు ఎవరైనా ఉన్నారంటే మామూలుగా వివిధ రాజకీయ వ్యవహారాలు అన్నింటిలో కూడా కలగజేసుకుంటూ ఉంటారు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు సాధారణ ఇతర ఎంపీలాగానే ఉండేవారు, కానీ ఎమ్మెల్యేల సెలక్షన్లో కావచ్చు, లేకపోతే ఎంపీ టికెట్లు కావచ్చు, ఇటువంటి వ్యవహారాల్లో ఆయన రోల్ ఎట్లా ఉండేది? అంటే ఆర్థికపరమైన అంశాలు పక్కకు పెడితే ఈ రాజకీయ వ్యవహారాల్లో ఏ విధంగా ఉండేది రోలు? ఆయన్ని చాలా ఈ వ్యవహారాల్లో ఆయన తక్కువగా ఉండడానికి కారణం రాజశేఖర రెడ్డి ఆయన దూరం పెట్టారా? ఏమో మరి, అంటే నాకు కాంగ్రెస్లో అలా కుదరదు, కొడుకు వచ్చి చెప్పడం అవి కుదరదండి. అయినా డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి ప్రభావం రాజశేఖర రెడ్డి మీద ఉంటుంది. కొడుకు కదా, అతను పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నవాడు. అంతకుముందే 2004లోనే ఎంపీకి పోటీ చేస్తానని చెప్పి అంటే అతనికి ఎంపీ టికెట్ ఇచ్చేస్తారనే మైసూరారెడ్డి గారు బయటకు వెళ్ళిపోయాడు. అసలు యాక్చువల్గా మైసూరారెడ్డి గారికి 2 సీటు, కానీ ఆయన అలాగే అంటారు. కానీ ఆఖరికి జగన్ సీటు తెచ్చేసుకుంటాడు, నా తండ్రి మీద ఆ ప్రభావం ఉంటుందని ఆయన అనుకుని ఉండొచ్చు. అప్పుడు మళ్ళీ వివేకానంద రెడ్డిని పెట్టారు. సో ప్రభావం రాజశేఖర రెడ్డి మీద కొడుకు ప్రభావం ఉంటే ఉండొచ్చు, కానీ ఓపెన్గా బయటకు వచ్చి చెప్పే రీజనల్ పార్టీస్లో అది ఉండదు. ఇది కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీ. రాజశేఖర రెడ్డి మళ్ళీ అక్కడ సిడబ్ల్యూసి ఇవన్నీ చాలా ఉంటాయి. ఎందుకంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఇంటర్ఫీర్ అయ్యాడు అన్నది నేను ఎప్పుడు చూడాలి. నేను ఎందుకు 5 ఏళ్ళు రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్న టైంలో జగన్మోహన్ రెడ్డిని ఒకే ఒకసారి కలిశాను అంతే. అది కూడా అతని ఆఫీస్లో ఏదో బెంగళూరులో మా రాజమండ్రి వాడికి ఏదో పని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే అవుతుందంటే అతను తీసుకుని వెళ్ళాను ఒకే ఒకసారి. ఆ పని అయిందో లేదో కూడా తర్వాత నేను ఇంకా అడగలే. ఎట్లా ఉంది రియాక్షన్ అయింది మిమ్మల్ని కలిసి? ఉంటుంది, బాగానే మాట్లాడతాడు, నాతో చాలా బాగా మాట్లాడతాడు. జనరల్గా రాజశేఖర రెడ్డి ఫ్రెండ్స్, రాజశేఖర రెడ్డి కొలీగ్స్ అందరితో చాలా గౌరవంగా ఉండేవాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలియదు, కానీ చాలా బాగా మాట్లాడతాడు, చాలా మర్యాదిస్తాడు. ఓకే, ఇద్దరిని ఆయన ఎలా చూసేవారు? రాజశేఖర రెడ్డి గారు షర్మిల్ని, జగన్ని, ఏదైనా ఐడియా ఉందా మీకు? అది నాకంత ఫ్యామిలీతో అంత ఇదేం లేదు, మాది పొలిటికల్ సంబంధమే తప్ప. డెఫినెట్గా కొడుకు కన్నా కూతురు మీద తండ్రికి ఎక్కువ ఉంటుంది. జనరల్గా తండ్రికి కూతురు మీద, తల్లికి కొడుకు మీద అభిమానం ఎక్కువ ఉంటుంది అని అంటారు కదా.
మనం కూడా చూస్తున్నాం మన ఫ్యామిలీస్లో అవును, కూడా. అవును. సో షర్మిల అంటే కొంచెం ఆయనకి ఎక్కువ అభిమానం ఉండి ఉండొచ్చు. జగన్ మీద కూడా ఆయన జగన్తో కూడా బాగా జగన్ బిజినెస్ అది కర్ణాటకలో ఏదో సక్సెస్ అయ్యాడు బిజినెస్ అది అనేది ఆయన చాలా ఆనందంగా చెప్పేవాడు. మ్మ్. మా వాడు ఎందుకంటే ఆయన ఫెయిల్యూర్ బిజినెస్లో, అవును, అవును. ఆయన తండ్రి సక్సెస్, ఆయన ఫెయిల్యూరు, మళ్ళీ కొడుకు బాగా సక్సెస్ అయ్యాడు అని ఆనందపడుతూ ఉండేవాడు. ఎప్పుడైనా ఒకటి 2 సార్లు అన్నాడేమో కూడా నా దగ్గర. మ్మ్. సో నాకు తెలిసినంత వరకు ఆయనకి కొడుకుతో కానీ కూతురుతో కానీ ఎప్పుడు నా ఎదురుకుండా ఎవరితో చెప్పడం కానీ నాతో చెప్పడం కానీ ఎప్పుడు జరగలే. ఎప్పుడు మా మంచి ఫ్యామిలీ, చాలా టైస్ చాలా గట్టిగా ఉంటాయి. ఓకే, ఈ షర్మిల ఏపీలో కాకుండా తెలంగాణలో పార్టీ పెట్టడానికి ఎట్లా ఉంటుంది? ఏం షర్మిల పార్టీ మీద ఏమైనా ఐడియా ఉందా? నాకేం అర్థం అవ్వలే. మ్మ్. ఏమో ఆవిడ స్ట్రాటజీ ఏంటో వాళ్ళకి తెలియాలి. చూద్దాం. అంటే రాజశేఖర రెడ్డికి తెలంగాణలో కూడా చాలా ఫాలోయింగ్ ఉంటుంది. మ్మ్. అయితే ఇంకా దాన్ని అసెస్ చేయగలిగినంత శక్తి లేదు. మ్మ్. ఓకే, టీఆర్ఎస్ మంత్రులు ఏపీ క్యాబినెట్లో 2007లో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద రాజశేఖర రెడ్డి ఎట్లా చూసేవారు? టీఆర్ఎస్ని కావచ్చు, కేసీఆర్ని కావచ్చు, టీఆర్ఎస్ మీద అంచనా ఏదైనా తక్కువగా అంచనా వేసేవారా? ఎట్లా ఉండేది టీఆర్ఎస్? ఏం లేదు అసలు. టీఆర్ఎస్ అంటే వాళ్ళ ఫ్యామిలీ, కేసీఆర్ గారి కొడుకు, కేసీఆర్ గారి మేనల్లుడు, వీళ్ళ ముగ్గురు తెలుసు నాకు. హరీష్ రావు వాళ్ళు మామూలుగా మనతో మాట్లాడితే ఒక 5 నిమిషాలు, కేసీఆర్ అయినా కొడుకు అయినా హరీష్ రావు అయినా, తెలియని వాడు ఎవడన్నా చూస్తే అసలు ఎంత క్లోజా వీళ్ళు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతారంటే నేనే ఆశ్చర్యపోయాను. సరే, కేసీఆర్ అంటే అతను మాటల విషయంలో చాలా చాలా మామూలు 1-to-1 మాట్లాడినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతాడు. అన్ని స్టాటిస్టిక్స్ అవి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసి చాలా బాగా మాట్లాడతాడు. కొడుకు మేనల్లుడు అబ్బా హరీష్ రావు అబ్బాబో చాలా వాళ్ళు అవతల వాడితోటి మాట్లాడేటప్పుడు వాళ్ళు ఇచ్చేటువంటి మర్యాద కానీ గౌరవం కానీ చాలా ఇది ఉంటుంది. అందుకని వాళ్ళతోటి ఎవరో ఏమన్నా టీవీలో ఛానల్స్ దెబ్బలాడుకోవాలి తప్ప మామూలుగా ఎదురు పడితే చాలా గౌరవంగా ఉంటారు. మీకు ఎక్కడైనా తారసపడ్డారా? వీళ్ళు తారసపడ్డారు కాబట్టి తెలిసింది. తారసపడ్డప్పుడే నేనే ఆశ్చర్యపోయి వాళ్ళతో చెప్పాను కూడా, ఇదేంటి ఎంత ఆశ్చర్యం. అది వాళ్ళకి మంచి మాట్లాడటం అనేది వాళ్ళకి జెనెటిక్గా ఒక పెద్ద ప్లస్ పాయింట్. అమ్మాయి కూడా ఎంత బాగా మాట్లాడుతుంది. అవును, కవిత. వాళ్ళకు పెద్ద ప్లస్ పాయింట్ అది డెఫినెట్గా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి కొడుకు కూతురు ఎంత బాగా మాట్లాడుతున్నారు. రాజశేఖర రెడ్డి గారు ఎంత బాగా మాట్లాడలేకపోయాడు, కొడుకు బాగా మాట్లాడుతున్నాడు. మొన్న కూతురు తిన్నాను పార్టీ వస్తుంది, అది జెనెటిక్గా వస్తాయి కదా. వీళ్ళదైతే మాట్లాడటమే కాదు, చాలా అసలు మర్యాద ఇవ్వటంలో మాత్రం అసలు చాలా చాలా హాస్పిటాలిటీ అంటారు కదా, 1-to-1 అలా కలవగానే అసలు చాలా ఇది ఉంటుంది. డెఫినెట్గా అదొక పెద్ద వరం వాళ్ళకి. ఎప్పుడు కలిసారు సార్? ఏ సందర్భంలో? అంటే ఎక్కడో ఆ తెలంగాణ గొడవ అవుతున్నప్పుడు అసెంబ్లీ లాబీలో వీళ్ళిద్దరూ కలిశారు, హరీష్ రావు, రామారావు, కేటీఆర్. అసలు నన్ను ఆశ్చర్యపరిచారు. తెలంగాణ మూవ్మెంట్ లోపల నుంచి బయటికి ఎడ్జన్ అయితే బయటకు వచ్చారు. అక్కడ నేను కూర్చుంటే నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. నేను చెప్పాను, కాసేపు మీరు మాట్లాడారు, ఇంకా ఇప్పటికే నేను ప్రో తెలంగాణ అని పెద్ద టాక్ ఉంది. అవును, మీరు వార్తలో కూడా ఒక వ్యాసం రాశారు అప్పట్లో. ఇప్పుడు మీరిద్దరూ వచ్చి ఇలా మాట్లాడితే ఎవడని చూసాడేంటి, అమ్మ వీళ్ళంతా కుట్రరా అనుకుంటారు అని చెప్పి కూడా జోక్ చేసాము. చాలా బాగా మాట్లాడతారు. అదే కలవటం వాళ్ళిద్దరిని. కేసీఆర్ గారిని చాలాసార్లు కలిశాను, ఎయిర్పోర్ట్లోను ఫ్లైట్లో వస్తున్నప్పుడు. ఆయన ఉండేవారు కదా, ఎంపీగా ఉండేవారు. అవును, ఆయనతో అయితే చాలాసార్లు 4-5 సార్లు ఇంటరాక్షన్ అయి ఉంటుంది. ఎలా మాట్లాడాడు? బాగా మాట్లాడతాడు, చాలా బాగా మాట్లాడు, బాగా సరుకుంది, ఒక అవగాహన ఉంది మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద. బాగా చదువుతాడు. అందుకే ఆయన ఎవరిని కలవడం, ఎవరితో మాట్లాడు, నో ఇంటర్వ్యూస్. కారణం ఏంటంటే రోజుకి 12-13 పేపర్లు చదువుతాట. ఆఖరికి అడ్వర్టైజ్మెంట్ కాలం కూడా వదలట, అన్నీ చదువుతాడు. అది బాగా చదువుతాడు, అది ఎక్స్ప్రెస్ చేయగలడు. బాగానే ఉంటుంది. అతను వాళ్ళతోటి డిస్ప్యూట్ కరెక్ట్గా డీల్ చేయగలిగితే బాగానే ఉంటుంది. ఏం మరి ఎక్కడో వచ్చిందో లోపం. మరి జగన్ ఆయన బాగానే ఉండేవారు మొదట్లో.
అంటే ఇవి స్టేట్కి సంబంధించిన ఇష్యూస్ కాబట్టి పర్సనల్ అట్లా ఇంపాక్ట్ అంత ఉండదు. ఎందుకంటే దానివల్ల నాకు వచ్చే ఓట్లు పోతాయంటే ఏ పొలిటీషియన్ ఒప్పుకోడు. ఓట్లు పోకుండా ఎలా అన్న దాని మీద వీళ్ళు ఆలోచన చేయాలి. 800 840 ఉన్నాయి, దాంట్లో అడ్జస్ట్ చేసుకుని ఇంత వాటర్ వచ్చినప్పుడు నేను ఇన్ని ఎకరాలకు ఇచ్చుకుంటాను, నువ్వు ఇన్ని ఎకరాలకు ఇచ్చుకొని మాట్లాడుకోవచ్చు. మరి ఏం చేతో ముఖ్యమంత్రుల కుమారుల విషయానికి మనం వస్తే, ఇప్పుడు కేసీఆర్ గారి కుమారుడు కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి కొడుకు జగన్ సీఎం అయ్యాడు. అయితే లోకేష్ సక్సెస్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటారు? అంటే పెంపకంలో లోపమా లేకపోతే ఏంటి? సక్సెస్ అవ్వకపోవడం మన ఎలక్షన్ ఓడిపోయినా చంద్రబాబు నాయుడు కూడా జనరల్ సెక్రటరీగానే చేశారు, వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు. డైరెక్ట్ పాలిటిక్స్లో ఎక్కడ గెలిచింది లేదు. అంటే ఇది టూ ఓల్డ్ పార్టీ అయిపోయింది తెలుగుదేశం. 82లో పెట్టారు, ఇంకంతా 40 ఏళ్ళు అవుతుంది. పార్టీ ఓల్డ్ పెద్ద పార్టీ ఇలా అవుతున్న కొద్దీ దాంట్లో ప్రజాస్వామ్యం పెరుగుతుంది. కేసీఆర్ పార్టీ పెట్టి అంత 10 ఏళ్ళు అయిందా 14 ఏళ్ళు అయిందో, అతను సింగిల్ మ్యాన్ పార్టీ. ఇవాళంటే అందరూ వచ్చారు కానీ కేసీఆర్ సొంతం అది, అలాగే జగన్మోహన్ రెడ్డి సొంతం ఇది. సో వీళ్ళకు ఉన్న అడ్వాంటేజ్ చంద్రబాబు నాయుడు కొడుకు ఉండదు. వాళ్ళ పార్టీలోనే ఇదేంటిది ఈయన కొడుకు ఇంతేనా అని చెప్పి ఒక పైకి వచ్చి డైరెక్ట్గా చెప్పబోయినా లోపల ఇచ్చేవాళ్ళు ఉంటారు. అది మంచిది కూడా ప్రజాస్వామ్యానికి. సో లోకేష్కి వీళ్ళకి పోలిక చెప్పలేము. దట్ డజంట్ మీన్ లోకేష్ ఫెయిల్ అయిపోయాడు అనుకుంటే, ఎలక్షన్ ఓడిపోతే ఫెయిల్ అయిపోయాడు అనుకుంటే ఎవడలేడు. మన చంద్రబాబు నాయుడు 83 ఓడిపోలేదా? చంద్రబాబు నాయుడు ఓడిపోయాడుగా, 83 ఓడిపోయాడు. 85 ఎలక్షన్ వస్తే కంటెస్టే చేయలేదు. సో లోకేష్ ఎంతవరకు అతను సక్సెస్ అవుతాడు అన్నది అతని క్యాప్. నెక్స్ట్ చంద్రబాబు నాయుడు ఇప్పటికీ బాగానే ఉన్నాడు కదా. చంద్రబాబు నాయుడు ముసలాడు అయిపోయో ఇంకోటి అయిపోయి నేను రాలేకపోతున్నాను అనుకుంటే లోకేష్ పుంజుకోవట్లేదండి అనుకోవచ్చు. చంద్రబాబు నాయుడు బాగున్నాడు. అతను పెద్ద వాళ్ళ అమ్మ నాన్న వయసు చూస్తే ఆయన ఇంకొక 20 ఏళ్ళు బాగుంటాడు. జెనెటిక్గా వాళ్ళ మదరు ఫాదరు వాళ్ళ ఏజ్ ఇది చూసుకుంటే ఇప్పుడు ఆయన 70-71 ఉన్నాయి. కనీసం ఇంకొక 10 ఏళ్ళు ఇదే యాక్టివ్గా ఉంటాడు అనుకుంటున్నాను. నేను చూశాను కూడా చాలామందిని అలాగే. సో లోకేష్ అన్నవాడు ఎప్పుడు తండ్రి రిటైర్ అవుతున్నాను ఇంకోటి అన్నప్పుడు పికప్ అవ్వాలి. ఏమో అపోజిషన్లో పికప్ అవుతాడేమో చూద్దాం. అతను బాగానే స్టాన్ఫర్డ్లో చదువుకుని వచ్చాడుగా. అందుకని మనం నెగిటివ్గా తీసిపారేయడానికి లేదు. నెక్స్ట్ వారసత్వం అనేది మనం ఎంత వద్దనుకున్నా ఈ దేశంలో వదిలిపెట్టి పోదు. వారసత్వం ఖచ్చితంగా వస్తుంది. ఒక తర్వాత వాడు వారసుడు వాడు ఎత్తి సన్నాసి కింద ప్రూవ్ చేసుకుంటే తప్ప వారసుడు అయినందుకు ఒక ఛాన్స్ ఇస్తారు. అది హిస్టరీ. ఇక వారసుడు అన్న ఛాన్స్ దాన్ని మిస్యూజ్ చేసుకుని సరిగ్గా చేయలేకపోతే తర్వాత ఇక్కడ పోవచ్చు. కానీ అంటే లోకేష్ కూడా ఒక ఛాన్స్ వస్తుంది అనేది, అది ఏ రూపంలో వస్తుందో నేను చెప్పలేను. కానీ నేను లోకేష్ని ఏమి రైట్ ఆఫ్ చేసేయటం కరెక్ట్ కాదు. ఓకే, ఏదో మొన్న మంగళగిరిలో ఓడిపోయాడేమో ఇంకోటేమో రైట్ ఆఫ్ చేసేయటం కరెక్ట్ కాదు. ఈజ్ దేర్ డెఫినెట్గా అతను స్టెప్స్ కరెక్ట్గా పడాలి, పడతాయి. ఇంకా సార్, ఏపీలో గవర్నెన్స్ మనం తీసుకుంటే సంక్షేమ పథకాలు ఒకవైపు పూర్తిగా వెళుతున్నాయని చెబుతున్నారు, మరోవైపు జీతాలు ఇయ్యలేని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకి. ఏంటంటే బ్యాలెన్స్ తప్పుతుందా ఏంటి, ఎలా వెళుతుంది గవర్నమెంట్? ఇండియా అంతా కూడా బ్యాలెన్స్ తప్పింది ఎందుకంటే కరోనా వల్ల. ఇప్పుడు మోడీ, నేను అనుకుంటాను కరోనా జగన్కి వరం, మోడీకి శాపం. జగన్కి ఎందుకు వరం అయిందంటే ఈ డబ్బులు కరెక్ట్గా కరోనా టైంలో కూడా ఇవ్వగలిగాడు. డబ్బు ఇవ్వటం తప్ప ఇంకో మార్గం లేదన్నది అంతర్జాతీయంగా మొత్తం ఎకనామిస్టులు అందరూ చెప్పేది ఏంటంటే ఈ టైంలో ఈ క్రైసిస్ని ఫేస్ చేయడానికి తీసుకెళ్ళి అకౌంట్లో డబ్బులు వేయడం తప్ప ఇంకో మార్గం లేదని. అది ఆంధ్రాలో బాగా సక్సెస్ఫుల్గా చేసాడు. అయితే దానివల్ల మొత్తం ఏమైంది, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, దీని రిపర్కషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ చూడాలి. ఇలా ఎప్పుడు జరగలే. నా ఉద్దేశంలో ఈ నెల భయంకరమైనటువంటి క్రైసిస్లోకి వచ్చేసింది స్టేట్. అది రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఇచ్చిన దాంట్లోనే చెప్పారు. కానీ ఇదే పరిస్థితి దాదాపుగా ఇండియా అంతా ఉంది, ఇంక్లూడింగ్ సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి మైనస్ అవ్వలే. మిగతా చోట్ల అన్ని స్టేట్లలోనూ కూడా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్స్కి నెగిటివ్ ఉంది. ఇక్కడ ఇతనికి రాకపోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు అది వసతి దీవెన అని వేసాడు. అది ఏంటిది, ఎందుకు ఇచ్చినట్టు? అది వీళ్ళు హాస్టల్లో ఉంటే నీకు డబ్బులు, అసలు హాస్టల్ లేవు, స్కూల్ లేవు, కాలేజీలు లేవు, అయినా వసతి దీవెన వచ్చేసింది, అమ్మ ఒడి వచ్చేసింది. ఇక వెళ్ళి వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ముందు వాళ్ళ
పని లేదురా అన్న బాధ లేకుండా బియ్యం వరకు కూరల వరకు ఒకటో కొనుక్కుని పాలు తెప్పించుకుని పిల్లల్ని పోషించుకోవడానికి సరిపోతుంది. మోర్ దెన్ 60% ఆఫ్ పాపులేషన్ బిలో పావర్టీ లైన్కి వస్తుంది. ఇదే చేయాలన్నదే అందరూ చెప్తుంది, అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఎకనామిస్టులు అందరూ. సో ఇతను యాక్సిడెంటల్గా నవరత్నాలు అనౌన్స్ చేసి ఇది చేసినప్పటికీ దాని బెనిఫిట్ మాత్రం కరోనాలో కరెక్ట్గా చేరవలసినటువంటి జనాలకు చేరింది. అదే 1,00,000 కోట్లు ఇచ్చాను నేను అకౌంట్ ట్రాన్స్ఫర్ అంటున్నాడు, కరెక్ట్గా అది చేరింది. అది దీని రిపర్కషన్స్లోంచి ఎలా బయటపడతాడన్నది చూడాలి. నాకైతే బయటపడేటువంటి అవకాశమే కనపట్లేదు. చాలా పెద్ద క్రైసిస్ ఇది. జగన్ మీద కేసులకు సంబంధించి మీరు ఏమంటారు? గతంలో ఈ కేసులకు సంబంధించి ఇవన్నీ ఏవి ప్రూవ్ అవ్వవు అన్నట్టు మీరు గతంలో మాట్లాడారు. ఇప్పుడు చూస్తుంటే జగన్ జైలుకి వెళ్ళే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? అంటే ప్రూవ్ అవ్వన్నది నేను చెప్పింది అప్పుడు ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే, జగన్ వ్యాపారం చేశాడు. తండ్రికి ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించి, అది దుర్వినియోగమా సద్వినియోగమా పక్కన పెట్టండి, వినియోగించి ఈయన వ్యాపారాలు చేశాడు. ఆ వ్యాపారాలు చేయటంలో వ్యాపారస్తుడు చేసేటువంటి అన్ని తప్పులు చేశాడు. మనీ లాండరింగ్ ఇవన్నీ కూడా చేశాడు. కానీ అవన్నీ ఫైన్ వేసేటువంటి నేరాలే తప్ప జైలుకి వెళ్ళిపోయే నేరాలు కాదు. అంటే ఒకసారి వెళ్ళి వచ్చాడు కదా, అది రిమాండ్. జైలు అంటే శిక్ష వేరు, రిమాండ్ వేరు. ఈ నేపథ్యంలో నేను ఏం చెప్పానంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మీద క్విడ్ ప్రోకో అన్నది ప్రూవ్ అవ్వటం కష్టం నాకు తెలిసినంత వరకు అని దానికి ఉదాహరణలు కూడా చెప్పాను, ఎలా ప్రూవ్ అవ్వదు ఏంటని. కానీ శశికళ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత శశికళ ఈజ్ ఓన్లీ ఏ బెనిఫిషరీ. జయలలిత చేసినటువంటి ఏవైతే ఆర్థిక నేరాలు ఉన్నాయో ఆ నేరాల బెనిఫిషరీ శశికళ. అంతకుమించి శశికళ ఎప్పుడు దేని మీద సంతకం పెట్టలేదు, ఏం చేయలేదు, ఆస్తులు కొనుక్కుంది. శశికళ 5 ఏళ్ళు అంత పంపారుగా. సో ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మాత్రం నాకు ఇది పూర్తిగా పొలిటికల్లో, అక్కడ బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అనుకుంటే లోపలికి వెళ్తాడు, లేదనుకుంటే బయట ఉంటాడు. అది సిచ్యుయేషన్. ఏం చేస్తాడో చూడాలి. అంతకుముందేది మామూలుగా కేసు నేనే ఒక అడ్వకేట్ని నేను వెళ్ళే పరిస్థితి వస్తే, యాజ్ అన్ అడ్వకేట్ నాకున్న అవగాహన ప్రకారం క్విడ్ ప్రోకో అన్నది ప్రూవ్ చేయటం అనేది ఇంపాసిబుల్. అది ప్రూవ్ అవ్వకపోతే ఇతను శిక్షార్హమైనటువంటి చాలా తప్పులు చేశాడు. కానీ పాలిటిక్స్ నుంచి డిస్క్వాలిఫై అయిపోయి ఇంక ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా వెళ్ళిపోవాలంటే 2.5 ఏళ్ళు అంత జైలు శిక్ష పడాలి. అంత జైలు శిక్ష పడే అంత నేరం లేవు ఇవి అందరు వ్యాపారస్తులు చేసే నేరాలే. అది నేను చెప్పింది. జగన్మోహన్ రెడ్డిని వదిలేస్తారనో ఆయన తప్పు చేయలేదనో కాదు. ఆయన తప్పు చేసినప్పుడు కూడా ఆ తప్పులు ఏదో 100 కోట్లు ఫైన్ వేసి మనీ లాండరింగ్ చేసి మ్యారిషస్ నుంచి ఇంత డబ్బు తెచ్చావు, ఇంత ఫైన్ కట్టు, ఇలాంటి శిక్షలు ఉండొచ్చు తప్ప సీఎం పదవి నుంచి దిగిపోయే పరిస్థితి రాకూడదని అనుకునేవాడిని. శశికళది అయిన తర్వాత పూర్తిగా పొలిటికల్. శశికళది ఎలా చేశారు చూసారు. ఆవిడ మెజారిటీ ఎమ్మెల్యేలతో వెళ్ళి గవర్నర్ తోటి నన్ను సీఎం చేయంటే ఉండమ్మా సుప్రీంకోర్టు ఎల్లుండి వస్తుందని ఆనందంగా ఉంది అసలు కాన్స్టిట్యూషన్లో అని చెప్పాడు. 3 రోజులు ఆగు సీఎంగా అక్కడ సుప్రీంకోర్టు తీర్పు వస్తుంది కదా అంటే వాళ్ళకి తెలుసు తీర్పు నెగిటివ్గా వస్తుందని. అయినా మోడీ గారి గాలి వల్ల ఎవడో మాట్లాడలేకపోయాడు. ఏదో కమ్యూనిస్టులు మాట్లాడారు తప్ప కాంగ్రెస్ వాళ్ళు గొడవ చేయలేకపోయారు. అంతకన్నా అన్కాన్స్టిట్యూషనల్గా ఎక్కడ చూడలేదు నేను. మెజారిటీ ఎమ్మెల్యేలతో వెళ్ళిన మనిషిని నువ్వు ఆగు 1 వారం రోజులు అని చెప్పి 1 వారం తర్వాత జైల్లో పెడితే ఆవిడ సీఎం అయిన తర్వాత పెట్టచ్చు. పెట్టాలని నిర్ణయం అయిపోయారు, పెట్టేశారు. అందుకని ఆ నిర్ణయం ఏంటి అన్నది నాకు తెలియదు. మరి జగన్ కొన్ని ఇతర పార్టీలు చేస్తున్న ప్రచారం ఏంటంటే జగన్ లోపలికి వెళ్ళిపోతాడు, పదవి పోతుంది, భారత్ని సీఎం చేస్తారు, అంత ప్రచారాలు ఆ స్థాయికి వెళుతున్న పరిస్థితి ఇప్పుడు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే చర్చా కార్యక్రమాల్లో కూడా ఇవన్నీ తరచూ మాట్లాడుతున్నాయి. ఇవన్నీ కూడా గెస్ వర్కే తప్ప ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మొన్న కమ్యూనిస్ట్ నారాయణ గారు చెప్పాడు, జగన్మోహన్ రెడ్డిని లోపలికి వెళ్తే అతనికి పాలు పోసినట్టే లెక్క. మీరు కూడా అన్నారు కదా, ఇంత డబ్బు ఇచ్చి కరోనా టైంలో ఇంత ఆదుకుని ప్రజల్ని జగన్మోహన్ రెడ్డి అన్నవాడిని తీసుకెళ్ళి జైల్లో పెట్టారంటే ఈ నేరాలు గేరాలు ఏమనుకోరు జైలు జనం. చూసావా మనకు డబ్బులు ఇస్తున్నాడు తీసుకెళ్ళి, నెక్స్ట్ ఎలాగే డబ్బులు ఆగిపోతాయి. ఈయన బయట ఉన్నా ఆగిపోతాయి, లోపలికి వెళ్ళినా ఆగిపోతాయి. ఇంకా డబ్బులు లేవు, జీతాలు అవి ఆఫ్ చేసి ఇవ్వాలి. అవి కూడా కొన్నాళ్లే. ఈ క్రైసిస్లోంచి ఎలా బయటపడతాడో తెలియదు. కానీ ఇప్పుడు జైలుకి వెళ్ళడం అనేది జగన్కి వరం అవుతుంది, మహావరమే. ఇంకా జగన్ ఉంటేనే రా మన బతుకు, లేకపోతే పూర్తి స్థాయి మళ్ళీ పూర్తి స్థాయి సింపతి వస్తుంది. అది ఆ ప్రమాదం ఉంది.
ఏపీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అక్కడ పరిస్థితులు మనం తీసుకుంటే ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేయొచ్చు అనేది వార్తలు వస్తున్నాయి. కిరణ్ కుమార్ రెడ్డిని పీసీసీ ప్రెసిడెంట్ చేసినా లేకపోతే ఏదైనా మంచి నిర్ణయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ పునర్వైభవం వచ్చే అవకాశం ఉందా పార్టీకి? పునర్వైభవం అంటే మేము కాంగ్రెస్ తెలుగుదేశం రెండు పార్టీలు ఉన్నప్పుడు పరిస్థితి వస్తుందని నేను అనుకోను. కానీ డెఫినెట్గా ఇంప్రూవ్ అవుతుంది. కిరణ్ కుమార్ రెడ్డి అనే కాదు, ఇప్పుడు శైలజనాథ్ ఉన్నా సరే కొంచెం జనంలో వెళ్ళి అంటే నేను అనుకోవడం వాళ్ళు చేసింది మేము ఈ విభజన రాష్ట్ర విభజన అన్నది మేము చేసిన తప్పు అని చెప్పాలి వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు తప్పు చేశారు. విభజన తప్పు కాదు, విభజన చేసిన విధానం తప్పు. అందుకే ఇవాళ ఏది ఇవ్వట్లేదు. ఆంధ్రాకి ఇస్తామని ఏవైతే చెప్పారో ఏది ఇవ్వట్లేదు, ఇంక్లూడింగ్ పోలవరం డబ్బులు కూడా ఇవ్వట్లేదు. ఇవాళకి 7 ఏళ్ళు అయింది. స్పెషల్ స్టేటస్ అనేది యాక్ట్లో లేదు, మీకు లేదన్నారు. ఇది యాక్ట్లో ఉంది కాబట్టి లేదంటున్నారు. అది లేదు కాబట్టి లేదు, ఇది ఉంది కాబట్టి లేదని. ఇప్పుడు బీజేపీ స్పెషల్ స్టేటస్ మళ్ళీ ఇంకో ఏదో ఎలక్షన్స్లో ప్రచారం చేస్తుందంట, ఏదో స్టేట్కి ఇస్తాం. పాండిచ్చేరిలో మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని అనౌన్స్ చేశారు. ఏం లేదు, ఆంధ్రాకి ఏమి ఇవ్వక్కర్లేదు అబ్బాయి, ఇవ్వకపోయినా పర్వాలేదు అన్నటువంటి యాటిట్యూడ్లో సెంట్రల్ గవర్నమెంట్ ఉంది. అలా ఉండటానికి వీల్లేదు యాజ్ పర్ అవర్ కాన్స్టిట్యూషన్. అది చేసింది ఎవరు? కాంగ్రెస్ వాళ్ళు. సపోర్ట్ చేసింది బీజేపీ వాళ్ళు. ఇద్దరు కలిసి చేసిందే. ఏదో ఒక స్టేజ్లో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి మేము ఇలా అనుకుని ఇలా చేసాం, కానీ ఇలా అయింది మా కర్మ, అది మా తప్పు కాదు, తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు చేసిన తప్పు అని చెప్పగలిగితే డెఫినెట్గా మామూలు మిడిల్ క్లాస్ వాడు మాత్రం ఈజ్ నాట్ హ్యాపీ విత్ చంద్రబాబు నాయుడు ఆర్ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు ఏదో కాంగ్రెస్ ఉంటేనే నయమండి అన్నట్టుగా ఆలోచనలో ఉన్నారు. కానీ కాంగ్రెస్ ఇలా కొట్టింది మన దెబ్బ అన్నది మాత్రం వాళ్ళకి ఇంకా మనసులోంచి పోలా. అది పోగొట్టగలిగితే కాంగ్రెస్ తమిళనాడులో ఉన్న స్టేజ్కి వస్తుంది. అంటే పునర్వైభవం రాకపోయినా తమిళనాడులో 7%, 8% ఓటు ఉంది ఎప్పుడును. ఆ ఓటు వచ్చేటప్పుడు బార్గెనింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఏదో పార్టీతో కలిసి వెళ్ళచ్చు, నెమ్మదిగా ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా నేషనల్ వైడ్గా కూడా కాంగ్రెస్ వీక్ అయింది కదా. కాంగ్రెస్ ఇప్పుడు 5-6 స్టేట్లో ఉన్నట్టుంది, వీక్ అవుతుంది. ఏదైనా డెమోక్రసీలో బాగా ఓల్డ్ పార్టీస్ని రన్ చేయడం కష్టం. తెలుగుదేశానికి కూడా అదే బాధ. కమ్యూనిస్టులు అయితే ఏమైపోయారు చూశారు కదా, ఓల్డెస్ట్ పార్టీస్ అవి. వాళ్ళు అలా అయిపోయారు. కొత్త కొత్త పార్టీలు, కొత్త కొత్త ఆశలు, కొత్త కొత్త కులాలు, ఆలోచనలు, వీటి మీద నడుస్తుంది. సో కాంగ్రెస్ పునర్వైభవం రాకపోయినా ఇప్పుడున్న పరిస్థితి నుంచి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. దానికి ఎవరిని ప్రెసిడెంట్ పెట్టినా పెద్దోటే. ఎందుకంటే కాంగ్రెస్ ఢిల్లీలో దాన్ని బట్టి ఉంటుంది తప్ప లోకల్గా ఎవరిని పెట్టారన్న దాని మీద ఎక్కువ ఆధారపడి ఉండదు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మీరు ఏం మాట్లాడినా కూడా జనం బాగా చూస్తూ ఉంటారు. మొన్న ఏమో కేంద్ర మంత్రి ఇస్తారు పవన్ కళ్యాణ్కి రాజ్యసభ ఇచ్చి అనేది కొంత ప్రచారం జరిగిన పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్తున్న విధానం ఎట్లా ఉంది? జనసేన పార్టీ పరిస్థితి ఎట్లా ఉంది? నేను పవన్ కళ్యాణ్ పార్టీ గురించి పెద్ద ఎక్కువగా స్టడీ చేయలేదు, కానీ ఒకటి మాత్రం పవన్ కళ్యాణ్ హ్యాస్ ప్రూవ్డ్. అతనికి ఏంటంటే నేను రాజకీయాల్లో ఉండడానికి వచ్చాను అని. ఎందుకంటే మొన్న ఫేస్ చేసినటువంటి అవమానకరమైనటువంటి 2 చోట్ల ఓడిపోయి, ఓటింగ్ చిరంజీవికి వచ్చిన దాంట్లో 1/3 వచ్చి పర్సంటేజీ, అంత అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు తీర్పు ఇచ్చినప్పుడు జనరల్గా అతనికి ఉన్నటువంటి గ్లామరు, అతనుకున్న పొజిషన్ బట్టి మనిషి ఆ డిసప్పాయింట్మెంట్లోంచి బయటికి రావడానికే టైం పడుతుంది. కానీ పవన్ కళ్యాణ్ వెంటనే చాలా స్పోర్టివ్గా తీసుకున్నాడు, చాలా బాగా బయటకు వచ్చాడు. సో డెఫినెట్గా అదొక చాలా ఆరోగ్యకరమైనటువంటి, నాకు చాలా నచ్చింది అది. పవన్ కళ్యాణ్ హెస్ ప్రూవ్డ్ దట్ హీ ఈజ్ ఇన్ పాలిటిక్స్ అండ్ హీ విల్ కంటిన్యూ టు బీ ఇన్ పాలిటిక్స్. దట్స్ ఎ గుడ్ సైన్. చూద్దాం ఇంక ముందు ముందు ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆయన బీజేపీతో కలిశాడు. నేను బేసిక్గా బీజేపీ ఐడియాలజీతో విభేదిస్తాను. సో అంటే నేను ఆయనకి చెప్పేటువంటి అవకాశం రాలేదు, నాకు కలవలేదు. మళ్ళీ పొలిటికల్గా మేము ఎప్పుడు మాట్లాడుకోలేదు. పార్టీ పెట్టినప్పుడు మీ అందరు తీసుకున్నారు. ఇప్పుడు కూడా పార్టీ గురించి ఏం కాదు, దీని మీద ఇంకనే నాకు ఆయనకి అసలు ఏమి స్నేహం లేదు, ఏం లేదు. ఎందుకో ఈ టీవీలో మీ వీడియోలు చూసి పిలిచాడు ఆయన, నాకు చాలా గౌరవం ఇచ్చాడు. మీకు మెగా ఫ్యామిలీ అంతా కూడా మిమ్మల్ని లైక్ చేస్తారు, మీరు యాక్సిడెంట్లు ఎందుకు చేస్తారో నాకు తెలియదు. నిజంగా అది చాలా విచిత్రం. చిరంజీవి గారు కానీ, వాళ్ళ బ్రదర్ నాగేంద్ర గారు కానీ, ఆయన అరవింద్ గారు కానీ ఫస్ట్ కలిసినప్పటి నుంచి నా మీద ప్రత్యేకమైన అభిమానం చూపిస్తూ వచ్చారు. ఈయన పవన్ కళ్యాణ్ ఇప్పుడు దానికి కారణాలు కూడా పెద్ద మాది సేమ్ ఫీల్డ్ కాదు, పరిచయాలు కూడా లేవు. ఓన్లీ వాళ్ళు పాలిటిక్స్లోకి వచ్చాకే పరిచయాలు. అయినా ఎందుకో రీజన్స్ నాకు తెలీదు. నేనంటే చాలా గౌరవిస్తారు, మోర్ దాన్ ఐ డిజర్వ్.
No. సో న్యాచురల్గా నాకు కూడా వాళ్ళంటే చాలా ఇష్టం, ఎందుకంటే అది పరస్పరం కదా. అంతే అంతే. మంచి వాళ్ళని నాకు ఒక ఖచ్చితమైన అభిప్రాయం. నేనంటే చాలా మంచివాళ్ళు, మిగతా కూడా ఎలా ఉన్నా నేనంటే చాలా గౌరవిస్తారు, చాలా బాగా మాట్లాడతారు. నాకు కూడా వాళ్ళంటే, ఎందుకంటే సెలబ్రిటీస్ కదా, డెఫినెట్గా మంచి ఫ్యామిలీ అనుకుంటూ ఉంటాను నేను. ఓకే. ఈ కరోనాకి సంబంధించి బీజేపీ వెళుతున్న తీరు, అంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఏ విధంగా ఈ కరోనాని డీల్ చేస్తున్నారు, కరోనా పరిస్థితుల్లో ఎవరన్నా చేయగలిగింది ఏముంటుందండి? ఆయన నరేంద్ర మోడీ చేసిన పెద్ద తప్పు ఏంటంటే సెకండ్ వేవ్ అప్పుడు ఈ ఎలక్షన్లో వాటిలో జయించేసామని ప్రకటించాడు, కానీ సెకండ్ వేవే చాలా సివియర్గా వచ్చింది ఫస్ట్ వేవ్ కన్నా. అది ఆయన పొలిటికల్గా చేసిన తప్పు. మీకు కూడా సెకండ్ వేవ్లోనే వచ్చినట్టుంది మీకు? నాకు ఫస్ట్ వేవ్లో వచ్చింది. ఫస్ట్ వేవ్లో వచ్చింది. ఆ సెకండ్ వేవ్లో ఆయన ప్రకటించేసి అందరూ అన్నారు ఏమైపోయింది, ఇండియా ఏమీ చేయలేదు, దెబ్బ చేతులు ఎత్తేసిందని, చూసారా కరోనాని ఎలా జయించామో అన్నాడు. నెలలకు స్టార్ట్ అయ్యి శవాలు వెళ్తున్న సీన్లు ఇవన్నీ కూడా చూసాం కదా. సో అదొక పొలిటికల్గా ఆయన చేసినటువంటి ఒక బ్లండర్. మామూలుగా అంతకు మించి పెద్ద ఏ గవర్నమెంట్ అయినా ఇది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చి పడిపోయింది. ఇండియా లాంటి కంట్రీలో నేనేమి వీళ్ళు ఫెయిల్ అయ్యారని మాత్రం ఏమనుకోను. ఫెయిల్యూర్ కాదు, ఆ ఫెయిల్యూర్ ఆయన అకౌంట్లో పడింది, కానీ ఆయన అకౌంట్లో చాలా బలంగా పడింది. కానీ ఎవరున్నా సరే ఇంతకన్నా ఏం చేయగలరు అని ఆలోచిస్తే ఏం చేయగలరు? ఎలక్షన్స్ అవి కంట్రోల్ చేయగలరు, ఆయనకి శక్తి ఉంది, మరి ఎందుకో చేయలేపాడు. ఎలక్షన్ క్రౌడ్స్ని అసలు ఈ కుంభమేళా అన్న దాని విషయంలో పెద్ద బ్లండర్ చేశారు. మొత్తం ఎలక్షన్లో ఆన్లైన్లో మాట్లాడాలి, స్పీచ్లు ఇవ్వాలి, టీవీలోనే మాట్లాడాలి తప్ప ఎక్కడ బయటికి రాకూడదు అని ఒక రూల్ పెట్టుంటే ఆ బెంగాల్ ఎలక్షన్ అది జరిగినప్పుడు కొంత తగ్గును. మొన్న తిరుపతి ఎలక్షన్ బై ఎలక్షన్కి వెళ్ళి నాకు తెలిసి రాజమండ్రిలోనే 3 చచ్చిపోయారు ఆ ఎలక్షన్కి వెళ్ళి వచ్చి. ఇలాగా ఎలక్షన్లు ఆపలేకపోతున్నాం, గుళ్ళు ఆపలేకపోతున్నాం, మతము రాజకీయం కలిపి మళ్ళీ చంపేసాయి. ఆ 2 క్రౌడ్లు ఆపడం అనేది పూర్తిగా పొలిటికల్ డెసిషన్. చేయలేకపోయారు. అదే తప్ప మీకు మందులు ఇవ్వటం కానీ, ఇంజక్షన్లు ఇవ్వటం కానీ, ఇంకోటి కానీ మోడీ గవర్నమెంట్ అయినా ఇంకో గవర్నమెంట్ అయినా ఎవరన్నా సరే అంతే చేస్తారు. అది నెట్వర్క్ దాన్ని బట్టి. అంటే మీ దగ్గర నుంచి జనరల్గా మోడీ ఫెయిల్యూర్ లేదు అనేది జనరల్గా మేము ఊహించి ఉండం. మేము జనరల్గా మీరు మామూలుగా విమర్శిస్తూ ఉంటారు కదా మోడీ ఫెయిల్యూర్ పొలిటికల్గా ఫెయిల్ అయ్యాడు తప్ప అడ్మినిస్ట్రేటివ్గా అంతకన్నా చేయగలిగింది ఏమిటో అనూహ్యమైనటువంటి క్రైసిస్ ఇది. సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్ సరే, సెకండ్ వేవ్ ఆయనే అనుకున్నాడు, నమ్మకపోతే ఆ మాట చెప్పడుగా, ఆయనే అనుకున్నాడు అయిపోయిందని అనుకుని ప్రకటించాడు, ఛాలెంజ్ చేశాడు అపోజిషన్ వాళ్ళు. ఏదో అన్నారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏమైంది, కరోనా మీద విజయం సాధించాం అని ఒక పెద్ద ర్యాలీలో ప్రకటించాడు. అది పెద్ద బ్లండరు. మనకేం తెలియకుండా ఎలా ఉంటుందో ఇప్పటికీ తెలియదు, మనకి థర్డ్ వేవ్ అంటున్నారు ఏంటో తెలియదు. అది మోడీ స్టేజ్లో ఆయన అలా చెప్పగానే అందరికి కాన్ఫిడెన్స్ వస్తుంది కదా. ఆయన అందరూ ఇష్టపడ్డ ప్రధానమంత్రి, ఆయనే వచ్చి చెప్తున్నాడు ఏం లేదు అంతా పోయింది, విజయం సాధించాం అనేటప్పటికి పెట్టలేకపోయారు. దాని పర్యవసానం చూసాం, ఎంతమంది చచ్చిపోయారు. మొన్న పార్లమెంట్లో చెప్తున్నారు ఆక్సిజన్ అంతకు చచ్చిపోయినటువంటి వాళ్ళు ఎవరు లేరని. ఇంతకన్నా ఏముంటుంది? మనం ఇక్కడ తిరుపతిలో 24 మంది చచ్చిపోతే 11 మందికే ఇచ్చారు డబ్బులు, స్టేట్ గవర్నమెంట్ ఇంకా 14 మందికి ఇవ్వాలని పెద్ద గొడవ. అంటే వీళ్ళు ఆక్సిజన్తో చచ్చిపోయినట్టు ఇచ్చిన డబ్బులన్నీ కూడా వాళ్ళు కుమ్మక్కాయ డబ్బులు తినేయడానికి ఇచ్చారా? పార్లమెంట్లో ఎలా చెప్తారు దాన్ని సమాధానం? ఆక్సిజన్ లేకుండా ఎవ్వరూ చావలేదు ఇండియాలో అన్న మాట పార్లమెంట్లో ఒక మంత్రి చెప్తుంటే అసలు నాకు అర్థం అవ్వట్లేదు. పైపెచ్చి ఏమంటాడైనా ఇవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇచ్చిన రిపోర్ట్లే మావేం కాదన్నాడు. స్టేట్మెంట్ రిపోర్ట్ అంటే ఇక్కడ డైరెక్ట్గా ఆన్ రికార్డు రియా హాస్పిటల్లో ఎక్కడో చచ్చిపోయిన వాళ్ళకి డబ్బులు ఇచ్చారు కదా. మరి ఆక్సిజన్తో కాకపోతే ఎందుకు ఇచ్చారు వాళ్ళకి డబ్బులు? అంటే మనం ఏం చెప్పినా సరే చెల్లుబాటు అయిపోతుంది అనేటువంటి పద్ధతిలో పార్లమెంట్ వచ్చింది. చూడండి, పార్లమెంట్లో అసలు ఆ పెగాసిస్ అది అడ్డం పెట్టి అసలు డిబేటే లేదు. మా టైంలోనే అంతే, పార్లమెంట్ సజావుగా జరిగింది 10% ఆఫ్ ద డేస్ ఉంటుంది, మిగతా ప్రతిరోజు గొడవే. ఏంటి పర్పస్ అన్నది దాని మీద అసలు ఇప్పటివరకు ఎవడేం చేయలేకపోయాడు. అంటే పెగాసస్ లాంటి ఇన్సిడెంట్ మీకు ఎప్పుడైనా జరిగిందా? అంటే మీ ఫోన్స్ రికార్డ్ చేయడం కానీ ఇలా అటువంటి ఏదైనా అనుమానం కానీ ఏదైనా సందర్భంలో మీకు వచ్చింది? నాకు ఎప్పుడు నా ఫోను దీంట్లో ఉందని చెప్తారు. మాకు ఇంటెలిజెన్స్లో పనిచేసే వాళ్ళు చాలామంది తెలుసు. వాళ్ళు చెప్తూ ఉంటారు మీరు ఫోన్లో ఏమి మాట్లాడుకోకండి, మాటలన్నీ కూడా రికార్డ్ చేస్తారు. మామూలుది అయితే ఈవెన్ వాట్సాప్ కాల్ అవి కూడా రికార్డ్ చేయలేరు, కానీ తెలుసుకుంటారు ఎవరితో ఎక్కువ మాట్లాడుతున్నారు అని.
కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తుంటారు. అంటే మనకి పెద్ద అలాంటి కాల్స్ ఉండవు కాబట్టి పెద్ద కేర్ చేయక్కర్లేదు. అంటే కేంద్ర ఇంటెలిజెన్స్ రాష్ట్ర ఏపీ రాష్ట్రమే చంద్రబాబు గారు ఉన్నప్పుడు వచ్చేది, జగన్ గారు వచ్చాక వస్తుంది. అది మా కేంద్రం వాళ్ళు ఎవరో మనకి అంత ఆ లెవెల్ కాదు. ఊరికే రాష్ట్రం వాళ్ళు అది కూడా చాలామంది ఫోన్లు పెడతారు, పెట్టి వాచ్లో పెట్టరు. అప్పుడప్పుడు ఎవరితోటి ఎక్కువ మాట్లాడాడో చూస్తారు. సడన్గా నేను చంద్రబాబు నాయుడుతో గారి ఫోన్లో మాట్లాడుతున్నట్టు దొరికింది అనుకోండి, అప్పుడు వాచ్ పెట్టమంటారు. ఏంటి చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు ఈయనని అనుకుంటా. ఇదంతా గెస్ వర్కే. ఈ పెగాసిస్ అనేది అసలు వీళ్ళు సుప్రీంకోర్టు రిజిస్టార్ ఫోన్లు ఇవన్నీ కూడా పెట్టేస్తే దీనివల్లే కదా నెక్స్ట్ దిగిపోయాడు. వాటర్ గేట్ ఏముంది, ఇలాంటిదే చిన్నది, ఇంకా చిన్నది. అది మొయిలీ ఏంటి ఫోన్ రికార్డ్ చేశాడని, మొయిలీ టేపులు. సీఎం ఎందుకు దిగిపోయాడు? ఇది చాలా మనిషి ప్రైవసీలోకి వెళ్ళడం అనేది భరించలేనటువంటి సఫికేషన్ ప్లస్ నేరం కూడా, లీగల్గా నేరం అది. దాని మీద డిస్కస్ చేయడానికి వీళ్ళేమో సస్పెండ్ చేసి డిస్కస్ చేయాలని రోజు గొడవ, వాళ్ళేమో మీరు నోటీస్ ఇవ్వండి వరుసలో తెస్తామని. ఇంకంతకన్నా అసలు మేమున్నప్పుడు అంతే, ఎందుకు చేస్తారో అర్థం అవ్వదు. అంటే ఇప్పుడు జగన్కు ఉపయోగం అంటే ఏపీ నుంచి ఉండొచ్చు అనేది మీరు చెబుతున్నారు కదా, మీ కాల్ మీద కూడా అబ్జర్వేషన్ ఉండొచ్చు అని. ఉపయోగం ఏం ఉపయోగపడుతుంది ఇప్పుడు జగన్కి ఏపీ ప్రభుత్వం? దీనికి ఇంటెలిజెన్స్ ఒక అకౌంట్ పెట్టుకుంటారండి. ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫీడింగ్ ఇవ్వాలి ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆయన మీద ఏబీ వెంకటేశ్వరరావు మీద గొడవ అంతా ఏంటి, ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉండేవాడు. ఉన్నప్పుడు ఆయన చంద్రబాబు నాయుడుకి అన్నీ చెప్తూ ఉండేవాడు. ఆయన కొంచెం ఓపెన్గా వచ్చేసేవాడు ఫీల్డ్లోకి. సో ఆయన మీద ఏవో వీళ్ళు ఆధారాలు పెట్టారు, ఏం చేశారు, గొడవ చేస్తున్నారు. ఈ ఇంటెలిజెన్స్ అని బాగా దగ్గర వాళ్ళని పెట్టుకుంటే వాళ్ళు అరుణ్ కుమార్ ఉన్నాడు, వాడికి ఏమున్నాయి, వాడి వీక్ పాయింట్లు ఏమున్నాయి, మన మీద చాలా ఎక్కువగా క్రిటిసైజ్ చేస్తున్నాడు, ఏం చేయాలి అన్నప్పుడు వాడు ఎవడెవడితో టచ్లో ఉన్నాడు ఏంటి తెలుసుకుని వాళ్ళు ఏదో ఇస్తారో ఫీడ్బ్యాక్, అతనితో మారుతున్నాడు. మీకు వీక్ పాయింట్లు ఏముంటాయి? వీక్ పాయింట్ అంటే ఇప్పుడు నేను ఎవరో ఒక కాంట్రాక్టర్, ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో మాట్లాడాను అనుకోండి, నేను జగన్కి శత్రువును అనమాట, ఎస్టాబ్లిష్ అయిపోతుంది. అలాగే చంద్రబాబు నాయుడు టైంలో జగన్తో మాట్లాడుతున్నాను అనుకోండి, అలాగా వీక్ పాయింట్లు అంటే పొలిటికల్ వీక్ పాయింట్, పర్సనల్ వీక్నెస్ కాదు. పొలిటికల్ వీక్ పాయింట్ దొరికింది అనుకో, ఓహో వీడు ఏం మాడుతున్నాడో తెలుసుకోవాలంటే మనం వీళ్ళకి ఏదో బిజినెస్ ఉంటుంది, దాని మీద కొట్టాలి దెబ్బని. అలా లేదు, మీ పార్టీకి చెందిన ఫ్రెండ్స్ తోటి ఎక్కువ మాడుతుంటే వాళ్ళ ద్వారా నా మీద ప్రెజర్ ఇచ్చి ఎందుకు నువ్వు నా పార్టీ మీద పడతావు మాటిమాటికి అని, అలాంటివి ప్రభుత్వం ఏదున్నా కూడా జరుగుతూ ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది. అయితే ఈ ఫోన్లు ట్యాప్ చేయటాలు ఇలాంటివి జనరల్గా ఇవి ఓన్లీ నక్సలైట్స్, ఈ యాక్టివిటీస్, టెర్రరిస్ట్ యాక్టివిటీస్, వీటికి పర్మిషన్ తీసుకుని చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలంటే దానికి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకుని ఆ ఫోన్లు ఆ లిస్ట్లో పెట్టుకుని వాటిని ట్యాప్ చేస్తుంటారు. ఆ ఒకసారి అలవాటు పడిన తర్వాత పర్మిషన్ తీసుకోకుండా వీళ్ళు ఎవరికి కావాలంటే అవి ట్యాప్ చేస్తుంటారు. చేస్తున్నాడా లేదన్నది నిమిషం అలా మార్చేసి ఎక్కడ మేము ఏం చేయట్లేదని అంటారు. దొరకదు. ఈ పెగాసిస్ అన్నది వాళ్ళు అనౌన్స్ చేశారు కాబట్టి దొరికింది. ఎందుకంటే వాళ్ళ అఫీషియల్ కంపెనీ అది, వాళ్ళకి గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఇచ్చింది. ఇంత ఓపెన్ వీళ్ళు చేశారు. పూర్వం గవర్నమెంట్ కూడా చేసేమో కానీ ఇంత ఓపెన్గా చేయటం వల్ల డెఫినెట్గా చాలా పెద్ద ఇష్యూ. అయితే ఆ ఇష్యూని తీసుకొచ్చి దానివల్ల ప్రజలకు జరిగేటువంటి నష్టం ఏంటనేది చెప్పవలసిన అవసరం ఉంది. ఆ అవసరం వీళ్ళు మర్చిపోయారు. అల్లరి చేస్తే ఆ పెగాసిస్ పలకటమే రాదు ఎవరికైనా. దాన్ని అసలు యాక్చువల్గా ఫ్యాక్ట్ తీసుకెళ్ళి ప్రజల ముందు పెట్టడానికే పార్లమెంట్ సెషను పెట్టలేకపోతున్నారు వీళ్ళు. ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ అపోజిషన్. రూలింగ్ పార్టీకి అడ్వాంటేజ్ అయిపోతుంది సెషన్, బిల్లులు పాస్ చేసుకుంటున్నారు, సెషన్ అయిపోతుంది, నెక్స్ట్ సెషన్కి వీక్ అయిపోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అరుణ్ కుమార్. థ్యాంక్ యూ.